అభిజ్ఞ అంటే తెలుసుకోవాలనే కోరిక. ఈరోజు మనం 8th క్లాస్ ఎన్‌సీఈఆర్టీ హిస్టరీ చాప్టర్ 5 వెన్ పీపుల్ రివోల్ట్ 1857 ఆఫ్టర్ అనే కాన్సెప్ట్ గురించి నేర్చుకోబోతున్నాం. యాక్చువల్లీ ఈ కాన్సెప్ట్ కన్నా ముందు అసలు ఇంతకు ముందు వరకు ఏం జరిగింది అనేది నేర్చుకుందాం. బ్రిటిష్ వాళ్ళు ఒక చిన్న ట్రేడింగ్ కంపెనీలా వచ్చారు. వాళ్ళు ట్రేడింగ్ కంపెనీలా వచ్చి మెల్లమెల్లగా వాళ్ళ యొక్క పవర్‌ని పెంచుకుంటూ, రాజ్యాల మధ్య గొడవ పెట్టుకుంటూ, గొడవను పెంచుకుంటూ మెల్లమెల్లగా వీళ్ళు ఒక మంచి సూపర్ పవర్‌లాగా ఏర్పడిపోయారు. సో, సూపర్ పవర్‌లా ఏర్పడే క్రమంలోన వీళ్ళు చాలా రకాల పాలిసీస్ చేసుకుంటూ వెళ్ళేవాళ్ళు. వీళ్ళు చేసిన పాలిసీస్‌కి కొంతమంది ట్రైబల్స్ ఇంపాక్ట్ అయిపోయారు. కొంతమంది కామన్ మ్యాన్ పీపుల్ ఇంపాక్ట్ అయ్యారు. అండ్ కొంతమంది సామాన్యులు కూడా ఇంపాక్ట్ అయ్యారు. ఇలా ఎంతోమందిని ఇంపాక్ట్ చేసుకుంటూ వెళ్ళారు. అయితే ప్రతిసారి కూడాను ఎప్పుడైనా సరే ఒక మనిషి పాపాలు చేసుకుంటూ వెళ్తే ఏదైనా ఒక రోజు తన పాపాలు పండాలి కదా! అలాంటి సిచ్యువేషన్ ఈరోజు చూస్తారు. వీళ్ళు ఇన్ని రోజుల నుండి ఎంతోమంది ప్రజలను ఇబ్బంది పెడుతూ వచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ రూలర్స్ ఆఫ్ ఇండియన్ స్టేట్స్, సిపాయిలు, జమీందార్లు, పీజెంట్లు, ట్రేడర్స్, ఆర్టిసన్స్, పండిట్లు, మౌలవీస్ ఇలా ఒకరు కాదు వీళ్ళందరినీ కూడాను కెలికి పడేశారు. వీళ్ళందరూ కూడాను ఎఫెక్ట్ అయిపోయారు బ్రిటిష్ పాలసీస్ వల్ల. సో, ఎఫెక్ట్ అయితే వీళ్ళందరూ కూడాను ఏదైనా ఒకరు తిరగబడతారు కదా! అలాంటి సిచ్యువేషన్ ఒకటి జరిగింది ఈ లెసన్‌లో. 1857న సిపాయిస్ అనేవాళ్ళు మొట్టమొదటిసారి వాళ్ళ యొక్క రివోల్ట్‌ని తెలియజేశారు. ఎప్పుడైతే వాళ్ళు తిరగబడ్డారో ఆ తిరగబడిన దానికి దెబ్బకి దేశంలో ఉన్న మెజారిటీ ఆఫ్ ది పీపుల్ వీళ్ళంతా కూడాను చాలామంది సపోర్ట్ చేశారు. వీళ్ళంతా సపోర్ట్ అయితే అప్పుడు ఏమైంది? దేశం అంతా తిరగబడినట్టుగా అయిపోయింది. ఎప్పుడైతే దేశం అంతా తిరగబడిందో సిచ్యువేషన్ ఎలా మారిపోయింది తెలుసా? ఇక బ్రిటిష్ వాళ్ళు మన దేశంలో ఇక ఉండరు, ఎగిరిపోతారు అనే భయం పట్టుకునేలా వీళ్ళ రివోల్ట్ ఉంది. సో, ఇలాంటి రివోల్ట్ అనేది 1857లో జరిగింది. అయితే ఇప్పుడు కూడాను ప్రయత్నిస్తూ ఉంటే మొదట్లో ఫెయిల్యూర్స్ వస్తాయి. అలాంటి ఫెయిల్యూరే ఇండియన్ ఇండిపెండెన్స్ అనే మూమెంట్లో మొదటి ఫెయిల్యూర్ మనది. సో, ఇది ఫెయిల్ అయిపోయింది. కానీ మనం ఎలా ఫెయిల్ అయ్యామో, అసలు ఫెయిల్ అవ్వడానికన్నా ముందు మనకింత చేతిలో పవర్ ఎంత తక్కువ ఉండడానికన్నా ముందు అసలు ఎంత ధైర్యంతో, ఏ ధైర్యంతో మనం ముందుకెళ్ళాం. ఆ రోజు రివోల్ట్ ఎంత వీరోచితంగా జరిగి ఉంటుంది. ఆ రోజు రివోల్ట్ జరిగిన తర్వాత బ్రిటిష్ వాళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఆ తర్వాత మనతో ఎలా ప్రయత్నించేవారు, ఎలా ప్రవర్తించేవాళ్ళు అనేది ఈరోజు ఈ లెసన్లో నేర్చుకుందాం. సో, ఈ సింపుల్గా ఒక్క మాటలో చెప్పాలంటే 1857కు ముందు వాళ్ళు మనకి ఎంతగా హింసించారు. పాయింట్ 1, 1857 రోజు ఆ రివోల్ట్ అనేది ఎలా జరిగింది, ఆ తర్వాత నుండి వాళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకొని నెక్స్ట్ నుండి మనల్ని ఎలా రూల్ చేసుకుంటూ వచ్చారు అనేది ఈ లెసన్లో నేర్చుకోబోతున్నాం. ఇక మొదలు పెడదామా? వెన్ పీపుల్ రిబల్ 1857 అండ్ ఆఫ్టర్ అనే టాపిక్లో ఇక మొదలు పెడదాం. బ్రిటిష్ వాళ్ళు ఒక్కొక్కరిని కూడాను కెలకడానికి వాళ్ళు ముందు ఏం చేస్తారు తెలుసా? వాళ్ళు ముందు కొన్ని పాలసీస్ని రిలీజ్ చేస్తారు. ఆ పాలసీస్ ఏమవుతాయి అంటే ఎవరినో ఒకరిని కెలుకుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈసారి చేసిన పాలసీస్ ఎఫెక్టింగ్ ద నవాబ్స్ అని చూద్దాం. ముందుగా నవాబ్స్ వాళ్ళ యొక్క రూల్ అనేది ఎలా పోయింది అనేది కొన్ని రీజన్స్ చూద్దాం. టాప్ 3 రీజన్స్ చెప్తా. సో, వాళ్ళు ఏ రకంగా ఎఫెక్ట్ అయ్యారు, వీళ్ళ పాలసీస్ వల్ల ఏ రకంగా ఎఫెక్ట్ అయ్యారు. నెంబర్ 1 రీజన్, ఊర్లో ఉన్న ఏ చిన్నవాడికైనా సరే చిన్నపాటి ఆర్మీ ఉండేది. ఆ ఆర్మీ ఉండడం వల్ల వాళ్ళకి మర్యాద ఉండేది. సో, ఈ బ్రిటిష్ వాళ్ళు చేసిన పాలసీస్లో ఏమని చెప్పారంటే ఇక నుంచి కూడా మీరు ఆర్మీని మెయింటైన్ చేయకూడదు. సో, మీరంతా కూడా మా కంట్రోల్లో ఉండాలి అని చెప్పేశారు. ప్రతి జమీందార్కి కానీ నవాబుకి కానీ కొన్ని రెవెన్యూ సోర్సెస్ ఉండేవి. లైక్ ల్యాండ్స్, తన చేతిలో చాలా ల్యాండ్స్ ఉండేవి. అదే రకంగా చాలా వరకు చాలా భూములు తన ప్లేస్లో ఉండేవి. ఇప్పుడు ఏమవుతుందంటే ఆ పంటల మీద వచ్చే రెంట్ కానీ, ఆ పంటల నుండి వచ్చే ఫుడ్ కానీ ఇదంతటినీ కూడాను తను రూల్ చేయడానికి కానీ లేకపోతే తన ఆస్తిలో ఉండేది. ఎవరి దగ్గర ఎక్కువ ఆస్తి ఉంటే వాళ్ళకి కదా ప్రజలు ఆ రోజులు గౌరవించేవాళ్ళు. సో, ఈ నవాబ్స్కి ఈ ఆస్తి అంతా కూడా ఏం చేశారు తెలుసా? టేకెన్ అవే, వాటిని ఎత్తుకొని పోయారనమాట. సో, ఇక ఏం చెప్పారు, వాళ్ళంతటా కూడా జప్తు చేసుకున్నారు. ఇక మీ దగ్గర ఇవన్నీ ఉండకూడదు అనే మాట చెప్పేశారు. ఒక్కటి గుర్తుంచుకోండి, ఎవరికైనా సరే మనము కొట్టాలి, వాడిని తలకిందులుగా చేసేలా ఆడి జీవితం అంటే ముందుగా వాడు బలాన్ని కట్ చేయలేదు. దట్ మీన్స్ ఆర్మీని కట్ చేస్తారు. అట్ ద సేమ్ టైం డబ్బు ఎవరికైనా సరే బలాన్ని ఇస్తుంది. ఎంత వీక్గా ఉన్న పర్సన్కైనా అలాంటి వాడి బలాన్ని తెగ్గొట్టేశారు. ఇంకేముంటుంది వాడి దగ్గర పవర్. నెంబర్ 3 రీజన్, ఇది బాగా అబ్జర్వ్ చేసుకోండి. వాళ్ళ యొక్క రెసిడెంట్స్ ఉండేవాళ్ళు కదా, బ్రిటిష్కి సంబంధించిన ఎవరైతే పీపుల్ ఉంటారో వాళ్ళ యొక్క కోర్ట్స్లో పెట్టేవాళ్ళు. ఇది మీకు అర్థం కావాలంటే సబ్సిడరీ ఏలియన్స్ మీకు బాగా అర్థం కావాలి. సబ్సిడరీ ఏలియన్స్లో ఏమని చెప్పారు? ఇన్ జనరల్ వాళ్ళు మా సైన్యం ఉంటారు, మా సైన్యాన్ని మీకు ఇస్తాం,
వాళ్ళు మీ తరపున ఏమైనా యుద్ధాలు ఉంటే వాటిని చేసేస్తారు అనుకుని చెప్పారు. సో ఓకే అనుకుని మన రాజులు కూడా తీసుకున్నారు. దాంతోపాటు ఈ సబ్సిడరీ ఎలియన్స్ అనేది అగ్రిమెంట్ చేసుకునేటప్పుడు వాళ్ళు ఏమని చెప్పారంటే, మీ దాంట్లో మేము ఒక మనిషిని పెడతాం. ఆ మనిషి ఏం చేస్తారంటే, మీకు ఎప్పుడైనా మీ కోర్ట్స్లో ఏమైనా మీటింగ్ జరిగినా, ఇంపార్టెంట్ మీటింగ్స్ మీ రాజ్యం కోసం జరిగినా సరే మా వాడు ఉంటాడు. ఓకే, సో వాడు కూడా కొన్ని విషయాలు తెలిస్తే వాడు మీకు సలహాలు ఏమైనా ఇస్తాడో అనుకున్న విషయం చెప్పారు. కానీ రాను వాడు ఏం చేశాడు తెలుసా, వాళ్ళు ఫ్రీడమ్ తినేస్తున్నాడు. ఎందుకంటే వాడు ఏం చేస్తాడు, బ్రిటిష్ గవర్నమెంట్కి ఏమైనా ఎగ్నెస్ట్గా వర్క్స్ చేశాడు అనుకోండి, బ్రిటిష్ గవర్నమెంట్కి ఎగ్నెస్ట్గా వీళ్ళు ఏమైనా నిర్ణయాలు తీసుకుంటే వెంటనే ఆ విషయాన్ని బ్రిటిష్ వాళ్ళకి చెప్పేసేవాడు. పాయింట్ 1. అండ్ పాయింట్ 2 ఏంటంటే, ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళకి ఎగ్నెస్ట్గా కాకుండా వాళ్ళకి నచ్చిన పనులు ఏమైనా చేస్తుంటే వాళ్ళకి ఏమైనా చెప్తారు, అలా ఎందుకు చేస్తున్నారు, ఇలా చేయొచ్చు కదా, సూపర్ కదా, బెస్ట్ కదా అనుకుని మాటకి బుర్ర తినేవాడు. సో ఈ రకంగా ఏమైంది, వాళ్ళ యొక్క ఫ్రీడమ్ అనేది పోయినట్టే కదా. నెక్స్ట్ దానితో ఆర్మీ అనేది లేదు. సో మొత్తానికి వాళ్ళ ఫ్రీడమ్ అనేది నాశనం చేసి పడేశారు. వాళ్ళకి ఇంతకుముందు అథారిటీ ఉండేది, ప్రజల్లో కొంత హానర్ ఉండేది, ఏమీ లేకుండా పడిపోయింది లాస్ట్గా. వీళ్ళు జమీందార్స్నే కాదు, ఆఖరికి రాజులు ఉంటారు కదా, ఆ రాజులను కూడా కెలికేశారు. ఫర్ ఎగ్జాంపుల్ రాణి లక్ష్మీబాయి ఉంది కదా, ఈ రాణి లక్ష్మీబాయి ఏ రాజ్యానికి రాణి, ఝాన్సీ అనే ప్రాంతానికి రాణి. ఓకే, ఝాన్సీ అనే ప్రాంతానికి. అంతకన్నా ముందు మీకు ఒక కాన్సెప్ట్ చెప్పాలి. ఫ్రీ స్టేటు, అదే రకంగా ప్రొటెక్టెడ్ స్టేటు అండ్ డిపెండెంట్ స్టేటు, ఈ 3 కాన్సెప్ట్స్ చెప్పాలి. ఫ్రీ స్టేట్స్ అంటే బ్రిటిష్ వాళ్ళు పరిపాలించడానికి రాకన్నా ముందు మన ఇండియాలో ఏమేమి స్టేట్స్ ఉండేవో తెలుసా, అంటే వాళ్ళు పరిపాలిస్తున్న టైంలో కూడా ఇవే స్టేట్స్ ఉన్నాయి. ఒకటి ఫ్రీ స్టేట్స్, అంటే బ్రిటిష్ వాళ్ళ కంట్రోల్ అసలు వీళ్ళ మీద ఉండేది కాదు. రెండోది ప్రొటెక్టెడ్ స్టేట్, ఎవరైతే సబ్సిడరీ ఎలియన్స్ ప్రకారంగా ఒప్పుకొని, అంటే మీ ఆర్మీ మా రాజ్యంలోనే ఉండండి, మీరు మాకు ప్రొటెక్షన్ ఇవ్వండి, మీ ఆర్మీ ఎవరైనా మేము యుద్ధానికి వెళ్ళాలనుకుంటే మీ ఆర్మీ వాళ్ళని పంపించండి అని చెప్పేవాళ్ళు. సో వీళ్ళు ఎవరు అండర్లో ఉన్నట్టు, ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళ అండర్లో ప్రొటెక్షన్ కింద వచ్చినట్టు వీళ్ళు. నెక్స్ట్ డిపెండెంట్ స్టేట్స్ ఉన్నారు కదా, వీళ్ళు ఎవరంటే ఇంతకుముందు బ్రిటిష్ వాళ్ళతో పోరాటం చేసి ఓడిపోయి ఉండొచ్చు, లేదంటే బ్రిటిష్ వాళ్ళ కొనసాగికల్లో ఉండొచ్చు, అంతే. సో ఈ రకంగా ఈ 3 టైప్స్ ఆఫ్ స్టేట్స్ ఉండేవి. అయితే బ్రిటిష్ వాళ్ళ పెత్తనం మెయిన్గా ఎవరిపైన ఉండేదంటే ఈ ప్రొటెక్టెడ్ స్టేట్ అండ్ డిపెండెంట్ స్టేట్స్, వీళ్ళ మీద ఉండేది. ఇప్పుడు ఇన్ కేసు ఈ 2 రాజ్యాలకి సిచ్యువేషన్ ఏంటంటే, ఒకవేళ రాజుకి పిల్లలు లేరు, రాజుకి పిల్లలు లేకపోతే అప్పుడు పరిస్థితి ఏంటి, రాజ్యం పరిస్థితి ఏంటి, ఆ రాజ్యం ఎవరి చేతికి వెళ్ళాలి. సో అప్పుడు ఏం చేసేవాళ్ళు అంటే, రాజులు కొంతమంది తనకి ఒక అడాప్టెడ్ సన్ని అడాప్ట్ చేసుకునేవాళ్ళు. సో సన్ని అడాప్ట్ చేసుకున్న తర్వాత తనకి కింగ్డమ్ ఇచ్చేవాళ్ళు. అట్ ద సేమ్ టైం కింగ్డమ్తో పాటు ఆస్తి, అసెట్స్ కూడా ఇచ్చేవాళ్ళు అనమాట. ఇది కానీ బ్రిటిష్ వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే, ఎప్పుడైతే రాజు చనిపోతారా, ఎప్పుడైతే రాజ్యంకి ఇంకెవరు హక్కుదారు లేకుండా పోతారా అంటూ ఎదురు చూసేవాళ్ళు. ఎందుకంటే ఆ రాజ్యాన్ని వాళ్ళు కలుపుకోవడానికి. ఈ ప్లాన్తో ఏం చేసేవాళ్ళు అంటే, ఇన్ కేస్ ఏదైనా ఒక రాజ్యానికి కానీ పిల్లలు లేకపోతే, అంటే రాజుకి పిల్లలు లేకపోతే, ఒకవేళ ప్రొటెక్టరేట్ స్టేట్కి సంబంధించినంతవరకు కూడా అడాప్టెడ్ సన్ లేకపోతే వాళ్ళు కొంతవరకు ఒప్పుకునే వాళ్ళు అనమాట. అంటే కింగ్డమ్ ఇవ్వడానికి కానీ అసెట్స్ ఇవ్వడానికి. అదే కానీ డిపెండెంట్ స్టేట్లో కూడా ఇదే సిచ్యువేషన్ వస్తే వాళ్ళు కింగ్డమ్ ఇచ్చేవాళ్ళు కాదు, అసెట్స్ అయితే ఇవ్వడానికి ఒప్పుకునేవాళ్ళు. సో ఇది సిచ్యువేషన్. ఇలా అర్థమైంది కదా సిచ్యువేషన్. సో ఝాన్సీ లక్ష్మీబాయి గారు ఉన్నారు కదా, వీళ్ళ సిచ్యువేషన్ కూడా అంతే. వీళ్ళ యొక్క భర్తకి పిల్లలు లేరు. సో తిని ఏం చేసిందంటే, ఒక బిడ్డను అనమాట అడాప్ట్ చేసుకోవడానికి ప్లాన్ చేసుకుంది. అడాప్ట్ చేసుకున్నారు కూడాను. ఓకేనా, దామోదర్ రావు అనుకుని ఒక అబ్బాయిని అడాప్ట్ చేసుకున్నారు. అయితే ఇప్పుడు ఝాన్సీ ఏం అడిగారంటే, లక్ష్మీబాయి గారు, నేను ఒక బిడ్డని అడాప్ట్ చేసుకున్నాను, మీరు రికగ్నైజ్ చేయండి. అంటే రికగ్నైజ్ అంటే వీళ్ళు మాకు సొంతంగా పుట్టిన పిల్లడు ఎలా అయితే ఫీల్ అవుతాం, మేము అలా ఫీల్ అవుతున్నాం. మా యొక్క రాజ్యం, మా ఆస్తులంతా కూడా మా బిడ్డకే ఇవ్వాలని అనుకుంటున్నాం. సో మీరు మాకు అలా రికగ్నైజ్ చేయండి అనుకుని ఝాన్సీ గారు అడిగారు. అయితే ఈ నెగోసియేషన్ చేస్తుంటే వాళ్ళు ఏమంటున్నారు తెలుసా, అంటే బ్రిటిష్ తరఫున కొంతమంది రిప్రజెంటేటివ్స్ ఉంటారు కదా, వాళ్ళు ఏమంటున్నారు, అకార్డింగ్ టు ద డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్ ప్రకారం ఎవరికైతే, ఏ రాష్ట్రానికి అయితే, ఏ దేశానికైతే పిల్లలు అనేవారు లేకపోతారో వాళ్ళ రాజ్యాలు అనేవి ల్యాబ్స్ అయిపోతాయి, వాళ్ళ రాజ్యాలు అనేవి జప్తు చేయబడతాయి అనుకుని అన్నారు. సో ఈ రకంగా కంపెనీ ఏం చేసిందంటే మొత్తానికి కూడాను రెఫ్యూజ్ చేసేసింది. సో ఇది ఝాన్సీ లక్ష్మీబాయి గారి సిచ్యువేషన్. అట్ ద సేమ్ టైం మీకు పేష్వాస్ గురించి చెప్పుకుంటూ వస్తున్నా. పేష్వాస్ అనేవాళ్ళు ఎలా వచ్చారు, వాళ్ళ యొక్క రూలింగ్ ఏంటి, ఎలా ఇదంతా జరుపుకుంటూ వచ్చిందని. అలాంటి సిచ్యువేషన్స్లో నానా సాహెబ్ అనుకుని ఒక కుర్రోడ్ని అనమాట, వాళ్ళు కూడా సేమ్ వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడాను అడాప్ట్ చేసుకున్నారు. ఎవరు, పేష్వా బాజీరావు 2 ఉన్నారు కదా, ఆయన. అయితే ఇక్కడ ఈయనేం అడుగుతున్నాడంటే, ఈయన రిక్వెస్ట్ చాలా సింపుల్. సో మా బిడ్డని మేము ఎంచుకున్నాం కదా, వీటికి మీరు పెన్షన్ ఇవ్వండి.
అంటే మా నాన్నగారు ఎవరైతే ఉన్నారో పేసవ బాజీరావు, ఆయనకి ఏ రకంగా పెన్షన్ వచ్చేదో అదే పెన్షన్ నా బిడ్డకు కూడా మీరు ఇవ్వండి, ఇది నా కొడుకే కాబట్టి ఇవ్వండి అనుకుని. అంటే వాళ్ళు ఏం చేశారు, నీ కొడుక్కి మేము అలా ఏమి ఇవ్వము, నీకు పిల్లలు లేరు కాబట్టి లేనట్టే, నువ్వు అడాప్ట్ చేసుకున్నంత మాత్రం మేమేం ఒప్పుకోము అనుకున్నాను అనమాట. కరాఖండిగా చెప్పేశారు. దీనివల్ల ఏమైంది, దీనివల్ల వాళ్ళు రాజ్ కుటుంబాలతో నెగోసియేషన్ సరిగ్గా చేయలేదు. సో కంపెనీస్ అనే వాళ్ళు రిఫ్యూజ్ చేస్తారు. సో ఎప్పుడైతే కంపెనీస్ రిఫ్యూజ్ చేసాయో ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య బంధం ఎలా ఉంటుంది, గంధం అనేది ఫెయిల్ అయిపోయి ఉంటుంది కదా ఆబ్వియస్లీ. సో ఇటు వీళ్ళ మధ్య బంధాలు అనేవి ఎలా అయిపోయి ఫెయిల్ అయిపోయాయి. సో ఇప్పుడు ఈ రాజ్ కుటుంబీకులు డెఫినెట్లీ ఎలా ఉంటారు, డెఫినెట్లీ కూడాను బ్రిటిష్ గవర్నమెంట్ అంటే ఒళ్ళు మంట ఉంటుంది డెఫినెట్లీ కూడాను. ఇలాంటి వాళ్ళు ఏంట్రా బాబు, మా ఆస్తులు మా మీద మీ పెత్తనం ఏంట్రా అనే కోపం రావచ్చు కదా. దీంతో పాటుగా మీకు ఇంకొక సిచ్యువేషన్ చూపిస్తాను చూడండి. ఒక దేశము ఎగ్జాంపుల్ చెప్తాను. అవధ్ అనుకుని ఒక ప్లేస్ ఉంది. ఆ ప్లేస్కి సబ్సిడరీ ఏలియన్స్ పెట్టక ముందు ఎలా ఉండేది, పెట్టిన తర్వాత ఎలా ఉండేది అనేది 2 ఎగ్జాంపుల్ తీసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ 1851లో సబ్సిడరీ ఏలియన్స్ అనేది అప్పుడు ఇంపోజ్ చేశారు. అనుకుందాం. అసలు ముందు సబ్సిడరీ ఏలియన్స్ అంటే ఏంటి అనేది మరొకసారి డీటెయిల్గా చెప్తాను చూడండి. సో ఇది ఒక రాజ్యము. ఈ రాజ్యంకి వీక్ సైన్యం ఉండొచ్చు. సో సైన్యం వీక్గా ఉండడం వల్ల వాళ్ళు ఇతర రాజ్యాలతో ఎప్పుడైనా యుద్ధాలకు వెళ్ళేటప్పుడు కానీ లేకపోతే వాళ్ళు వీళ్ళపైన అటాక్ వచ్చేటప్పుడు కానీ చాలా ప్రాబ్లం ఉండేది. అదే టైంలో బ్రిటిష్ వాళ్ళ యొక్క సైన్యం ఉంది కదా, ఈ సైన్యం మోస్ట్ ఎఫెక్టివ్గా ఉండేది. వాళ్ళు ఏమని చెప్పేవాళ్ళంటే ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ పట్టుకుని వచ్చి ఈ రాజ్యం దగ్గరికి వచ్చేవాళ్ళు. సార్ ఇది మీ రాష్ట్రం యొక్క పరిస్థితి, మీ రాజ్యంలో అంత సరిగ్గా ఆర్మీ సరిగ్గా లేదు, ఎనిమిస్ ఇంత ఎక్కువ మంది ఉన్నారు, ఎప్పుడైనా అటాక్ రావచ్చు, మీ దేశం పరిస్థితి చాలా ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి నేను ఇచ్చే సొల్యూషన్ ఏంటంటే నా ఆర్మీ వాళ్ళని మీరు రిక్రూట్ చేసుకోండి, వాళ్ళకి ఎంతైతే ఖర్చు ఉంటుందో ఆ ఖర్చు మీరు పెట్టుకోండి, మీకంటూ సొంత ఆర్మీ ఉంటుంది కదా తీసేయండి, అనవసరంగా వేస్ట్. సో మోస్ట్ ఎఫెక్టివ్ ఆర్మీని రిక్రూట్ చేసుకోండి మా ఆర్మీని. సో వాళ్ళు మీ తరఫున పోరాటం చేస్తారు, ఫైట్ చేస్తారు, మీ రాజ్యాన్ని చాలా ప్రొటెక్ట్ చేస్తారు అనుకొని చెప్పారు. ఈ ఆఫర్స్ కొన్ని రాష్ట్రాలకి నచ్చాయి, కొన్ని రాజ్యాలు ఒప్పుకోలేదన్నమాట. దీని వెనకున్న పక్క వాళ్ళ యొక్క కంజూస్ ప్లాన్ అబ్జర్వ్ చేసి. సో దీనివల్ల కొంతమంది ఏం చేశారంటే ఆబ్వియస్లీ కూడాను వద్దు అన్న వాళ్ళకి మెడ వంచి ఆ అగ్రిమెంట్ మీద సైన్ చేయించారు, ఒకరు ఓకే అన్న వాళ్ళకి హ్యాపీగా దీంట్లో తీసేసుకున్నారు. సో ఇప్పుడైతే మొదటిది ఆర్మీ అంటే రాజుకి సొంత ఆర్మీ లేదు, ఆర్మీ ఇప్పుడు ఎవరు ఇస్తున్నారు, బ్రిటిష్ వాళ్ళు ఇస్తున్నారు. ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఇన్ కేస్ ఏదైనా కిరికిరి చేసినా సరే వాళ్ళని ఎదిరించడానికి వీళ్ళ దగ్గర పవర్ ఉంటుందా, లేదు. పాయింట్ 1. రెండోది ఏంటంటే వీళ్ళ యొక్క రెసిడెంట్స్ ఎవరైతే ఉంటారో బ్రిటిష్ వాళ్ళు, వాళ్ళ యొక్క గ్రూప్ మీటింగ్లో వాడు కూడా ఒక పర్సన్గా ఉంటాడు. ఓకే, వాడు ఉండేసి వాడు ఏం చేస్తాడో ఆ రాజ్యం ఏం మీటింగ్స్ పెట్టుకుంటుంది, బ్రిటిష్ వాళ్ళకి ఎగ్నెస్ట్గా ఏమైనా పెడుతుంటే వీడు అనమాట మ్యానిపులేట్ చేసి వద్దండి అలాగెందుకు తీసుకుంటారు, ఇది చాలా ప్రాబ్లం కదా అనుకుని చెప్పేవాడు అనమాట. ఇలా ఈ సబ్సిడరీ ఎలియన్స్ అనేది మేజర్ ఫీచర్స్ ఇవి. సో దీన్ని బట్టి మీకు ఏమర్థమైందంటే వాళ్ళకంటే సొంత రాజ్యం ఉండదు అండ్ అట్ ద సేమ్ టైం వాళ్ళ యొక్క రెసిడెంట్స్ అనే వాళ్ళు ఉండేవాళ్ళు. సో ఈ డల్హౌసీ అనేవాడు అనమాట ఈ సబ్సిడరీ ఎలియన్స్ అనేది మేజర్గా ఇక్కడ ఇంపోజ్ చేశాడు. అయితే ఈ సబ్సిడరీ ఎలియన్స్ అనేది చాలా రాజ్యాల మీద ఇంపోజ్ అయిపోయింది కదా. వన్ ఆఫ్ ది లాస్ట్ ఎవరంటే ఈస్ అవధ్ అనే ప్లేస్. ఈ అవధ్ అనే ప్లేస్లో 1851లో దాని మీద ఇంపోజ్ చేశారు. జస్ట్ 5 years తిరగకముందే ఆ రాజ్యాన్ని కబ్జా చేస్తాడు డల్హౌసీ. సో ఈ డల్హౌసీ అనే గవర్నర్ జనరల్ ఉన్నాడు, వీడనమాట. సో మొత్తానికి కూడాను కబ్జా చేస్తాడు అనే మాట బాగోదు కాబట్టి అవార్డు టేకెన్ అనే మాట వాడాల్సి వస్తుంది. అవార్డెడ్ టేకెన్ అనుకున్నాను అనమాట. సో ఇక్కడ రీజన్ ఏంటి, ఏమని రీజన్ చెప్పాడంటే మీరు గవర్నమెంట్ సరిగ్గా చేయట్లేదు, మీరు గవర్నెన్స్ బాగాలేదు కాబట్టి మిస్గవర్నెన్స్ ఉంది కాబట్టి మేమేం చేస్తామంటే మా బ్రిటిష్ పర్సన్స్ అనమాట ఇంటర్ఫియర్ అవుతారు. సో మీ రాజ్యంలో గవర్నెన్స్ బాగాలేదు కాబట్టి మా వాళ్ళు ఇంటర్ఫియర్ అయ్యి ప్రాపర్ అడ్మినిస్ట్రేషన్ ఇస్తాము కాబట్టి మీరు దయచేసి వెళ్ళిపోండి, ఈ ప్రాంతం ప్రజలు మీరు సరిగ్గా రూల్ చేయట్లేదు అని చెప్పేసాడు అనమాట. సో ఇంత దారుణం అది. సో కూర్చోడానికి చోటిస్తే పడుకోవడానికి అడిగినట్టుగా ఉంది కదా సిచ్యువేషన్. ఇది అవధ్ అనే ప్లేస్లో వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్ మీకు మాట్లాడాను. అయితే వీళ్ళ పరిస్థితి ఎలా ఉంటే మరి ముఘల్స్ ఉన్నారు కదా, ముఘల్స్ అనే వాళ్ళు కదా అప్పుడు రాజులు, వాళ్ళ పరిస్థితి ఏంటంటే ఆల్రెడీ వాళ్ళకి పవర్ లేదు పెద్దగా, ఎప్పుడు యుద్ధాలన్నీ ఓడిపోయి అలాంటి వాళ్ళు పవర్ లేని వాళ్ళని పూర్తిగా జీరో చేసేయడానికి ప్లాన్ వేశారు. ఏం చేస్తారంటే వాళ్ళు చేసిన మొట్టమొదటి పని ఇలా జీరో చేయడానికి ముఘల్ రూలర్ నేమ్ పైన అనమాట యాక్చువల్లీ ఒక మింటెడ్ కంపెనీ ఉండేది. అంటే కాయిన్స్ ఉన్నాయి కదా, ఆ కాయిన్స్ అనేవి ముద్రించేవాళ్ళు. ఈ రోజుల్లో మీరు నోట్ పేపర్ మన కరెన్సీ నోట్ని చూస్తే గాంధీ తాత బొమ్మ ఎలా ఉంటుందో ఆ రోజుల్లో
ఆ మొఘల్ ఎంపరర్ బొమ్మ ఉండేది. అయితే దీన్ని ఏం చేశారు, ముందుగా ఆయన ఫోటో తీశారు. ఓకేనా. సో కాయిన్స్ నుండి ఆయన ఫోటోని తీసేశారు. సో ఒక్కసారి ఊహించుకోండి, మీ క్లాస్ రూమ్లో లీడర్ పొజిషన్ ఇచ్చారు. అలాంటి లీడర్ పొజిషన్ని సడన్గా లాగేస్తే మీకు ఎలా ఉంటుంది అంటే మీ పవర్ తగ్గిపోయినట్టే కదా, అలా ఉంటుంది అనమాట. ఈవెన్ 1839లో డల్హౌసీ ఏమైనా అనౌన్స్మెంట్ చేశారు తెలుసా? ఏమైనా అనౌన్స్మెంట్ చేశారంటే, బహదూర్ షా జాఫర్ అనుకుని ఒక రాజు ఉన్నాడు, అంటే లాస్ట్ మొఘల్ ఫ్యామిలీ. ఆయన ఫ్యామిలీ ఏమని చెప్పాడంటే, వన్స్ బహదూర్ షా జాఫర్ తర్వాత మీ మొఘల్ ఫ్యామిలీ అంతా కూడాను రెడ్ ఫోర్ట్ నుండి బయటకు వెళ్ళిపోండి. ఓకేనా. రెడ్ ఫోర్ట్ నుండి జస్ట్ మూవ్ అవుట్ ఆఫ్ ది రెడ్ ఫోర్ట్ అనుకుని అనేసాడు. ఈ సిచ్యువేషన్ ఎలా ఉంటుందో అర్థం చేసుకోండి. పాపం కదా. అంటే వాళ్ళ ప్లేస్లో నుండి వాళ్ళకి రెడ్ ఫోర్ట్ అనేది వాళ్ళకి ఇల్లులాగా, వాళ్ళ రాజ్యానికి అంతటికీ కూడాను. సో అలాంటి వాడిని మీరు ఆ ప్లేస్ని విడిచిపెట్టి వెళ్ళిపోండి అనుకుని అన్నాడంటే అర్థం చేసుకోండి ఎంత దారుణమైన సిచ్యువేషన్ పాపం. దాని తర్వాత క్యానింగ్ అనుకుని ఆయన కూడా ఉన్నాడు. ఆయన ఏమని చేశారు తెలుసా? ఈడు కూడాను ఒక గవర్నర్ జనరల్ అనమాట. సో ఈ లార్డ్ క్యానింగ్ అంటారు. ఈ క్యానింగ్ పరిస్థితి ఈడేం చెప్పాడంటే, సేమ్ బహదూర్ షా జాఫర్ ఉన్నారు కదా, బిఎస్జెడ్ అని రాశాను. ఈయనకి ఏమని చెప్పాడంటే, ఇక నుంచి కూడాను ఎవడు కూడా నో వన్ విల్ బి మొఘల్ రూలర్ అనే మాట అనేసాడు. ఎవడు కూడా ఇక నుంచి మొఘల్ రూలర్ అనుకుని పిలవడానికి హక్కు లేదు అని చెప్పేసాడు. దానికి బదులుగా ఏమని చెప్పాడు, ఇక నుంచి కూడా ఎవరైనా ఆయన వారసులు ఉంటే, అంటే ఆ ఫ్యామిలీకి సంబంధించిన వారసులు ఎవరైనా ఉంటే వాళ్ళు ఇక నుంచి కూడా జస్ట్ ప్రిన్స్గా మాత్రమే పిలువబడతారు తప్ప వాళ్ళు ఇక నుంచి కూడాను వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు ఇక నుంచి రాజులుగా మొఘల్ రూలర్లుగా పిలువబడరు అనే మాట వాడేశారు. సో దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది, మొత్తానికి రాజుల్ని కిలికారు, నవాబులను కిలికారు, జమీందారుని కిలికారు, వీళ్ళందరినీ కిలికేసి విడిచిపెట్టేశారు. ఇంతటితో ఆగిందా? ఇంకా సీన్ ఇంకా ఉంది. మన పేజెంట్స్ ఉన్నారు కదా, మన సిపాయిలు ఉన్నారు కదా, వాళ్ళని కూడా కిలికారు. వాళ్ళని ఎలా కిలికారో చెప్తా. సో ఇక్కడ కొన్ని ఇయర్స్ చెప్తాను చూడండి. యాక్చువల్లీ 1849 అనమాట. నేను అనవసరంగా కొద్దిగా రాంగ్ రాస్తాను. 1849లో ఇది జరిగింది. ఇప్పుడు నేను మీకేం చెప్తున్నాను, పేజెంట్స్ అండ్ సిపాయిస్ కదా, వీళ్ళ పరిస్థితి చాలా దారుణంగా ఉండేది. పేజెంట్స్కి అయితే ఎలా అంటే హై ట్యాక్సెస్ వేసేవాళ్ళు అనమాట వీళ్ళ మీద. సో మీరు పంటలు పండిస్తున్నారు కదా, పంటలు పండించే వాళ్ళు డెఫినెట్లీ కూడా పన్నులు కట్టాలి అనుకుని ఎక్కువ పన్నులు వేసేవాళ్ళు. నెక్స్ట్ పోనీ ఇది ఎలా ఉంటుందంటే, మీరు రంగస్థలం మూవీ చూసారు కదా, రంగస్థలం మూవీలో ఏ రకంగా అనవసరంగా ఎక్కువ డబ్బులు కలెక్ట్ చేసేవాడు ప్రెసిడెంట్, సేమ్ అలాంటిదే అనమాట. నెక్స్ట్ ఆ మెథడ్స్ కూడా ఎలా ఉండేది తెలుసా, రిజిడ్ మెథడ్స్గా ఉండేవి. రెవెన్యూని కలెక్ట్ చేసుకోవచ్చు, కాకపోతే ఆడి ప్రాణాలని ఇబ్బంది పెట్టేలాగా, ఆడికి నరకం చూపించేలాగా కొట్టి మరీ తీసుకొని వాడి భూముల్ని లాక్కొని ఇలా అలా అలా అన్ని రకాలుగా చేసేవాళ్ళు. సో ఇవన్నీ చేస్తే ఎవరికైనా సరే కాలుతుందా లేదా? సో ఈ రకంగా కూడా అక్కడ ప్రజలు రిసెంట్ అయిపోయారు అనమాట, ఆగ్రహం చూపించారు. అండ్ వీటితో పాటు ఇంకొకటి ఏంటంటే, ఎవడైతే లోన్స్ సరైన టైంకి పే చేయరో, ఎవరైతే వాళ్ళ యొక్క లోన్స్ సరైన టైం పే చేయకపోతే వాళ్ళని ఏం చేసేవాడు తెలుసా, వాళ్ళ యొక్క ప్రాపర్టీని లాక్కునేవాళ్ళు. సో లాస్ ఆఫ్ ప్రాపర్టీ కూడా జరిగేది. అంటే దీన్ని బట్టి మీకు అర్థం కావాల్సింది ఏంటంటే, వాడు కావాలనే రెంట్ ఎక్కువ పెంచి లోన్స్ కావాలని ఇచ్చి లోన్స్ మీద కూడా ఎక్కువ డబ్బులు గుంజేసి లాస్ట్కి వాళ్ళకి ఏమంటారు, మీరు లోన్స్ పే చేయలేదు కాబట్టి మీ ఆస్తులు జప్తు చేస్తాం అనుకుని అంటున్నారు. ఈవెన్ సిపాయిస్ చూస్తే సిపాయిస్ కూడా అన్హ్యాపీగా ఉన్నారు. వాళ్ళు కూడా వీరు ఏ రకంగా కెలికారు ఎగ్జాంపుల్కి చూపిస్తాను చూడండి. నెంబర్ 1, వాళ్ళకి డబ్బులు ఇస్తారు కదా, ఆ పే అనేది తక్కువ ఉంది. అండ్ రెండోది చూడండి, వాళ్ళకి ఎలవెన్సెస్ ఉంటాయి కదా, ఆ ఎలవెన్సెస్ కూడాను లాస్ట్కి అవి కూడాను తక్కువ ఉన్నాయి రేటు. అండ్ ఇంకొకటి ఏంటంటే, వాళ్ళకి సర్వీస్ చేసేటప్పుడు ఎవరికైనా కొన్ని కండిషన్స్ ఉంటాయి. లైక్ ఇప్పుడు మొత్తం కొన్ని 6 ఉంటారు అనుకోండి. 6 ఫర్ ఎగ్జాంపుల్ 6 అనే వాళ్ళు మన ఇండియన్ ఆర్మీలో జాయిన్ అయితే వాళ్ళు టర్బన్ ధరించవచ్చు, తల మీద తలపాగా ఉంటుంది కదా, అది ధరించవచ్చు. దాంతోపాటుగా మీసాలు ఇవన్నీ పెంచుకోవచ్చు, ప్రాబ్లం లేదనమాట. సో అలాంటివన్నీ కూడా ఉంటాయి. కానీ వీళ్ళు ఏం చేసేవాళ్ళంటే, ఆ సర్వీస్ ఏవైతే కండిషన్స్ ఉన్నాయో సర్వీస్లో జాయిన్ అవ్వాలంటే ఆ కండిషన్స్ మరీ చాలా స్ట్రాంగ్గా చేసేవాళ్ళు. దీనివల్ల ఏమైందంటే వాళ్ళు చాలా వరకు కూడా అన్హ్యాపీగా ఉండేవాళ్ళు. సో వాళ్ళకి ఒళ్ళు మండేది. వీటితో పాటు ఇంకొకటి స్ట్రాంగ్ రీజన్స్ చెప్తాను చూడండి. వీటితో పాటు ఇది కాకుండా ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ చెప్తాను చూడండి బాగా.
వీళ్ళు ఈ టైంలో కొన్ని కొత్త చట్టాలు చేశారు. ఎందుకంటే వీళ్ళు మాట మాటకి కూడాను బర్మా, మయన్మార్ ఇలాంటి దేశాలతో యుద్ధాలు చేయడానికి వెళ్ళేవారు అనమాట. సో ఆ యుద్ధాలు చేసేటప్పుడు డెఫినెట్లీ కూడాను సముద్రాన్ని దాటాల్సి వచ్చేది. సో సముద్రాన్ని దాటాలంటే సీ రూట్ ఎక్కాల్సిందే కదా. సో దీంట్లో ప్రాబ్లం ఏంటి అని మీరు అనుకుంటున్నారా? యాక్చువల్లీ ఈ సీ రూట్ అనేది అప్పుడు రోజుల్లో ఏమని ఫీల్ అయ్యేవాళ్ళంటే, ఎవరైతే సముద్రాన్ని దాటుతారో, అంటే హిందువుల్లో ఈ ఫీలింగ్ ఉందన్నమాట, ఎవరైతే సముద్రాన్ని దాటుతారో వాళ్ళ యొక్క ఆచారాలను వాళ్ళు ఇష్టపడినట్టే వాళ్ళు ఆ మతం నుండి వెలివేయబడడం కానీ, లేదంటే వాళ్ళ యొక్క జాతి నుండి, వాళ్ళ కులం నుండి వెలివేయబడతారో అనే ఫీలింగ్ ఉందన్నమాట. అంటే ఎవరైతే అంటే సముద్రాన్ని దాటుతారు, సముద్ర ప్రయాణం చేస్తారు, వాళ్ళు నేరంలా పరిగణించేవారు. సో ఇది మతానికి ఎగనెస్ట్ కదా. ఆ రోజుల్లో చూసుకున్నట్లయితే సేమ్ ఈ ప్రాబ్లం ఉండేదన్నమాట. సో ఈ సీ రూట్కి వెళ్ళమనుకుని ఒత్తిడి చేసేవాళ్ళు, వాళ్ళేమని చెప్పేవాళ్ళు, ఇది మా మతానికి ప్రాబ్లం, మేము వెళ్ళము అనుకుని చెప్పేవాళ్ళు. ఈవెన్ మహాత్మా గాంధీ తన కూడాను బ్రిటిష్ ప్లేసెస్కి లండన్ వెళ్ళడానికి వెళ్ళే ముందు వాళ్ళ ఇంట్లో ఎంతో సంఘర్షణ వస్తుంది. వాళ్ళ ఊరు వాళ్ళంతా కూడాను ఆయనకి ఎగ్నెస్ట్గా అయిపోతారు అనమాట. మీరు వెళ్ళకూడదు అనుకుని ఆయన రాసుకున్న బుక్లో రాస్తారు యాక్చువల్లీ. సో ఆ బుక్లో రాస్తారు అనమాట, ఎందుకు వెళ్ళకూడదు అనుకున్న రీజన్ అంటే ఆ రోజుల్లో ఎలా ఉండేది ఆచారాలు, ఒకవేళ వెళ్తే ఎలాంటి కాన్సిక్వెన్సెస్ ఉన్నాయి అనుకుని. ఓకే, ఈవెన్ ఈ సినిమాలో ఒకటి అంటే సుందరానికి అనే మూవీలో సేమ్ సిచ్యువేషన్ వస్తుంది అనమాట. ఆయనకి ఫారెన్లో జాబ్ వస్తుంది, నానికి నువ్వు సముద్ర ప్రయాణం చేయకూడదు కదరా మన మతంలో అనుకోని అనమాట అంటారు. సో ఈ టైం అప్పుడు సిచ్యువేషన్ ఏంటంటే, సముద్ర ప్రయాణం చేయకూడదు అంటే మొత్తానికి వాళ్ళ అమ్మ అనమాట ఒక చిన్న పరిష్కారం కనిపెడుతుంది. అదేంటంటే ఒక బొగ్గు కోల్ తీసుకొని దాన్ని కాల్చి, ఆ కాల్చిన దాన్ని నాలుగు పైన రాయాలి ఏదో సంథింగ్ పెడతారనమాట. అది చేస్తే ప్రాయశ్చిత్తం అవుతుంది అనుకుని చెప్తారు. ఇక్కడ వాట్ ఎవర్ ఇట్ మే బి కాన్సెప్ట్ ఏమైనప్పటికీ కూడా ఒక మాట, కంపెనీలో వర్క్ చేయాలంటే వాళ్ళ మాటికి యుద్ధాలకు బయటికి వెళ్ళారు, సముద్ర ప్రాంతాలకి ఇలాంటి వాటికి వెళ్ళేటప్పుడు డెఫినెట్లీ కూడా సముద్ర ప్రయాణం చేయాల్సి వచ్చేది. కానీ మన ఈ సోల్జర్స్ ఏమనేవాళ్ళంటే, మేము ల్యాండ్ రూట్లో వస్తాము ఇలా అనేవాళ్ళు అనమాట. సో ఇది సిచ్యువేషన్ ఇలా అనమాట. 1824 అనే ఇయర్ నుండి గొడవలు జరుగుతున్నాయి. ఈవెన్ 1856 అనే టైంలో అయితే ఇంకా సిచ్యువేషన్ అనమాట మారిపోయింది. 1856లో ఈ రూల్ అనేది ఇంకా పక్కా చేసేయడం వల్ల వాళ్ళకి ఎలా ఉంటుంది, కాలు ఉంటుంది కదా, డెఫినెట్లీ కూడాను కాలింది. వీటితో పాటుగా బ్రిటిష్ వాళ్ళు కొన్ని రిఫార్మ్స్ చేసేవాళ్ళు. సో ఏంటి రిఫార్మ్స్ అంటే, జాతికి మంచిదే కదా, సమాజంలో సంస్కరణలు తీసుకుని వస్తాయి కదా అనుకున్న ఫీలింగ్లో ఉంటున్నారా? ఆ సిచ్యువేషన్ కూడా చెప్తా. సో ఈ బ్రిటిష్ వాళ్ళు చేసిన కొన్ని చట్టాలు చూద్దాం. అంటే రిఫార్మ్స్ అంటారు అనమాట. సమాజంలో కొన్ని మార్పులు. వాళ్ళు ఏమని ఫీల్ అయ్యేవాళ్ళంటే, ఈ ఇండియన్స్కి పెద్దగా ఏం తెలియదు, వాళ్ళకి ఎలా బతకాలి, ఎలా ఉండాలి, కొన్ని రకాలు ఏమి తెలియవు అనుకుని ఫీలింగ్. సో వాళ్ళు ఏం చేశారంటే కొన్ని లాస్ తీసుకుని వచ్చారు. నెంబర్ 1 సతీ అనే దాన్ని బ్రాండ్ చేస్తారనమాట. సో సతీ ప్రాక్టీస్ అంటే ఏంటి అని అంటే, ఆ రోజుల్లో ఏంటంటే భర్త చనిపోతే హిందూ మతంలో ఎవరినైనా సరే కాలుస్తారు కదా. సో కాలుస్తారు, ఇలా కట్టెల మీద కాలుస్తారు కదా. ఇప్పుడు భర్త చనిపోయాడు అనుకోండి, భర్తతో పాటు భార్యను కూడాను కాల్చేసేవాళ్ళు అనమాట. సో దీన్ని ఏమంటారంటే సతీ సహగమనం అనేవాళ్ళు. అంటే సతీ అంటే భార్యకు కూడాను సహగమనం, భర్తతో పాటు నీవు లేని జన్మ నాకెందుకు, నువ్వు లేకపోతే నేను ఇంకెలా బతకగలను అనుకున్నాను అనమాట, చనిపోవడానికి వెళ్ళిపోవడం. సో మొదట్లో ఇది వాలంటరీగా ఉండేది, వాళ్ళ చాయిస్. కానీ తర్వాత ఇది ఫిక్స్ అయిపోయింది. అంటే భర్త చనిపోతే డెఫినెట్లీ భార్య కూడా చనిపోవాల్సిందే అనే టైప్గా ఉండేది అనమాట. దీనివల్ల ఏమైంది, చాలామంది మహిళలు చనిపోతున్నారు వీళ్ళు మూఢనమ్మకం వల్ల అని వాళ్ళు ఫీల్ అయ్యి ఈ సతీ ప్రాక్టీస్ని బ్యాన్ చేయించారు. అయితే దీని వెనక ఎవరున్నారు? రాజా రామ్మోహన్ రాయ్ గారు ఉన్నారు. యాక్చువల్లీ ఈ రాజా రామ్మోహన్ రాయ్ని మనం ఒక గ్రేట్ పర్సన్లా చూస్తాం. ఆ రోజు ఈయన బ్రిటిష్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒప్పించి రండి, మీరు ఏదైనా చేయండి, మీరు తలుచుకుంటే అవుతుంది అని చెప్తే వాళ్ళు ఓకే అన్నారు. విలియం బెంటిక్ అనుకుని 1829 ఇయర్లో దాన్ని బ్యాన్ చేశారు. ఇది మంచిదా చెడ్డదా మీ దృష్టిలో? మంచిదే, ఓకే. తర్వాత ఇంకొక సిచ్యువేషన్ ఏంటంటే, ఇదే బ్రిటిషర్స్ అనమాట అప్పుడు రోజుల్లో సేమ్ ఇలా రాజా రామ్మోహన్ రాయ్ బోల్డ్ మంది రిఫార్మర్స్ ఉండేవాళ్ళు అనమాట. ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ ఇలా డిఫరెంట్ పర్సన్స్ అందరూ ఉండేవాళ్ళు. వాళ్ళందరూ కూడాను బ్రిటిష్ గవర్నమెంట్కి చాలా సలహాలు ఇచ్చేవారు. మా దేశంలోన భర్త చనిపోయిన తర్వాత భార్యలు వాళ్ళ లైఫ్ అంతా కూడా సింగిల్గా లీడ్ చేయాల్సి వస్తుంది. మీరు ఒక చట్టం చేయండి, విడోస్ కావాలనుకుంటే, అంటే భర్త చనిపోయిన ఎవరైతే భార్యలు ఉంటారో వాళ్ళని విడోస్ అంటారు కదా, వాళ్ళు అవసరమైతే రీమ్యారేజ్ చేసుకునేలాగా మీరు ఒక చట్టం తీసుకుని అప్పుడు ఎవరికైతే భర్త చనిపోయిన తర్వాత పెళ్లి చేసుకోవాలని ఆలోచన ఉంటుందో వాళ్ళు తిరిగి పెళ్లి చేసుకుంటారు కదా అనుకున్నారు. సో ఆ బ్రిటిష్ వాళ్ళు ఒప్పించారు. బ్రిటిష్ వాళ్ళు కూడా ఈ లా తీసుకుని వచ్చారు. ఇది ఎందుకు తీసుకుని వచ్చారు సరదాగా చెప్తాను చూడండి. ఆ రోజుల్లో 60 సంవత్సరాలు ముసలోడు ఉంటాడు కదా,
వాడు భార్య చనిపోద్ది. ఇప్పుడు వీడి బాగోగులు ఎవరు చూసుకోవాలి? ఎవరు చూసుకోవడానికి లేరు కాబట్టి వీడేం ప్లాన్ చేసేవాడంటే వీడే ఎదురు కట్నం ఇచ్చి ఈ ముసలివాడు ఒక చిన్న పిల్లని పెళ్లి చేసుకునేవాడు. ఆ పాప వయసు 13 సంవత్సరాలు, 14 సంవత్సరాలు, 16 సంవత్సరాలు ఉండేది. వీడికి అప్పటికే 60 సంవత్సరాలు ఉంది కాబట్టి ఆ రోజుల్లో ప్రజలు ఎక్కువ కాలం బతికేవాళ్ళు కాదు. మహా అయితే 60, 65, 70 ఇన్ని సంవత్సరాలు బతికేవాళ్ళు కాబట్టి వీడు పుట్టుకున్న 2 సంవత్సరాలు పోయాడు అనుకోండి ఈ ముసలోడు. ఈ పాప పరిస్థితి ఏంటి? 13, 14, 15 సంవత్సరాలకే పెళ్ళి అయిపోయిన ఈ పాప తన జీవితాంతము కూడాను అయితే సతి, కొన్ని ప్లేసెస్లో సతి ఉండదు కాబట్టి చనిపోయేది. అంటే జీవితం పూర్తిగా చూడకుండానే చనిపోయేది. అసలు జీవితాన్ని సగం తెరవకుండానే చనిపోయేది. ఒకవేళ సతీ లేకపోతే మాత్రం జీవితాంతము కూడాను విడోలా బతకాల్సి వచ్చేది. అంటే తెల్ల చీర కట్టుకుంటూ వంటింట్లో మాత్రమే ఉంటూ ఎటువంటి శుభకార్యాలకి వెళ్లకుండా ఎటువంటి ఇబ్బందులు కలిగించకుండా ఇంటి వాళ్ళందరికీ కూడా చాకరీ చేసుకుంటూ బతకాల్సిన సిచ్యువేషన్ ఉండేది. సో ఇలాంటి సిచ్యువేషన్ నుండి బయటపడాలంటే ఆడపిల్ల కావాలంటే విడో అయిపోయిన తర్వాత పెళ్లి చేసుకోవాలంటే పెళ్లి చేసుకోవచ్చు అనే ఆప్షన్ ఇవ్వండి, మీరు చట్టం తీసుకుంటారండి, ఆ తర్వాత మెల్లగా సమాజం కూడా యాక్సెప్ట్ చేస్తుందని మాట అన్నారు. అయితే బ్రిటిష్ వాళ్ళు ఈ ఇండియన్స్ మాట విని, అంటే కొంతమంది ఎవరైతే ఈ సంస్కరణ చేయాలనుకుంటున్నారు వాళ్ళ మాట విని ఓకే చేశారు. సో దీనివల్ల ప్రాబ్లం ఏంటంటే జనాలు ఏమనుకున్నారు అంటే ఈ బ్రిటిష్ వాళ్ళు ఎవరు, మా మతాలపైన వీళ్ళు పెత్తనం ఏంటి, వీళ్ళేంటి మా దానిపైన జోక్యం చేసుకుంటున్నారు అనుకుని కొంతమందికి కాలింది. సో మంచి చెడు సంగతి పక్కన పెడితే బ్రిటిష్ వాళ్ళు మత విషయాల్లో జోక్యం చేసుకుంటున్నారు అనే విషయం మీకు ఇక్కడ అర్థం కావాలి. దాని తర్వాత సెకండ్ ఇంకొకటి సిచ్యువేషన్ చూడండి. ఇక నుంచి కూడాను వాళ్ళు అప్పటి వరకు కూడా సాంస్క్రిట్ ఇలాంటి లాంగ్వేజెస్ ఉండేవి కదా, ఇక నుంచి కూడా వీళ్ళు ఏం చేశారంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ని ఎక్కువగా ప్రమోట్ చేసేవాళ్ళు, ఈ ఇంగ్లీష్ లాంగ్వేజ్ని బాగా కూడాను. దీనివల్ల ఏమైంది ఫీలింగ్ అంటే ఈ బ్రిటిష్ వాళ్ళు మాటకి కూడాను ఈ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది బాగా ప్రమోట్ చేయడం వల్ల సో మన లాంగ్వేజ్ మన కల్చర్కి వీళ్ళు ప్రయారిటీ ఇవ్వట్లేదు, వీళ్ళు మాటకి కూడా ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఎడ్యుకేషన్ అంటారు, ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఇది అంటారు అది అంటారు అనుకుని జనాలకి కొద్దిగా ఫీలింగ్ ఉందన్నమాట, వీళ్ళు మన అస్తిత్వాన్ని నాశనం చేస్తారని అనుకుని. అట్ ద సేమ్ టైం ఈ బ్రిటిష్ వాళ్ళు ఏం చేస్తారంటే క్రిస్టియన్ మిషనరీస్ ఉండే, వీళ్ళ యొక్క పని ఏంటంటే యేసుక్రీస్తు వారి బోధనల్ని బయటకు చెప్పడము, లేకపోతే ఇంకొకటి ఏంటంటే ఏదైనా మతాలు ఉన్నాయనుకోండి ఆ మతాలు కన్వర్షన్ చేయడం, ఇలాంటి వాటి అన్నింటినీ కూడా చేసేవాళ్ళు అనమాట. సో ఎక్కువగా కూడా ఈ మిషనరీస్ ఏంటంటే జీసస్ని కొద్దిగా ప్రమోట్ చేయడం ఇలాంటి పని చేసేవి. సో వాళ్ళు క్రిస్టియన్సే, ఈ మిషనరీస్ కూడా క్రిస్టియన్స్ వాళ్ళే కాబట్టి వాళ్ళకనమాట ఫ్రీగా వెల్కమ్ చెప్పేశారు. సో మీరు రండి మత ప్రచారాలు చేసుకోండి అనుకొని చెప్పారు. సో దీనివల్ల ఇక్కడున్న వాళ్ళు చాలామంది ఏమని ఫీల్ అయ్యారంటే అరే బ్రిటిష్ వాళ్ళు ఈ క్రిస్టియన్ మిషనరీస్ని బాగా విడిచిపెట్టేసి మన మతాలను మార్చుకోమనుకొని ఇలాంటి వాళ్ళని మాకెందుకు ఇస్తున్నారు అనుకుని అనమాట ఫీల్ అయ్యేవాళ్ళు. సో ఈ ఫీల్ అయ్యేవాళ్ళు. అండ్ వాళ్ళు ఇంకొక ఎలిజిబిలిటీ కూడా ఏమి ఇచ్చారంటే అవసరమైతే క్రిస్టియన్ మిషనరీస్ ఇవన్నీ ఉన్నాయి కదా, వీళ్ళకి కావాలంటే ఏదైనా సరే ల్యాండ్ని కానీ లేదంటే ప్రాపర్టీస్ని కానీ వీటిని ఓన్ చేసుకోవడానికి అనమాట పర్మిషన్స్ ఇచ్చారు. అంటే వీళ్ళ దగ్గర డబ్బు ఉంటే కావాల్సినంత ప్రాపర్టీని కొనుక్కొని హ్యాపీగా వాళ్ళు వాటిని హోల్డ్ చేసుకోవచ్చు. ఇంతకుముందు రోజుల్లో ఏదైనా ఒక మత సంస్థ అనేది హోల్డ్ చేయాలి, ఒక ల్యాండ్ని కొనాలంటే బోల్డ్ పర్మిషన్లు, కానీ ఇప్పుడు మాత్రం ఆ పర్మిషన్లు అన్నీ అవసరం లేదు అనుకుని సింపుల్గా విడిచిపెట్టింది. అండ్ ఇంకొకటి మేజర్గా వాళ్ళకి ఇబ్బంది పెట్టింది ఏంటంటే ఈ 1850 ఇయర్లోనమాట కావాలంటే వాళ్ళ కన్వర్షన్స్ కూడాను చేసుకోవచ్చు, మతాన్స్ అనమాట కన్వర్షన్ క్రిస్టియన్సే. సో క్రిస్టియన్గా కన్వర్ట్ అవ్వడం అనమాట ఈజీ చేసింది. సో ఈ రకంగా క్రిస్టియన్ కన్వర్షన్ కూడా ఈజీగా చేసేసింది. సో దీనివల్ల వాళ్ళు ఫీల్ అయ్యారు ఏంటంటే వీళ్ళు వచ్చి మన మతాన్ని కూడాను ఆఖరికి మార్చేస్తున్నారని ఫీల్ అయ్యారు, పాయింట్ 1. అండ్ వాళ్ళు మతం మారిన వాళ్ళకి కొద్దిగా ఫుల్గా సపోర్ట్గా ఉండడానికి ఎవరైతే తండ్రులు ఆస్తుంటుందో తాతలు ఆస్తుంటుందో వాళ్ళు ఈజీగా ఒకరి పేరు నుండి ఇంకొక పేరు మీదకి అనమాట మార్చుకునేడానికి ఈజీగా వెసులుబాటు ఉంటుంది. ఇంతకుముందు మాత్రం ఎలా ఉండేది, ఆఖరికి రాజులు వాళ్ళ కొడుకులకి వాళ్ళ ఆస్తిలో వెళ్ళడానికి బోల్డ్ అడ్డంకులు పెట్టారు. అలాంటిది ఇక్కడ చూడండి మతం మారిన వాళ్ళకి మాత్రం చాలా ఫ్రీగా ఆస్తులన్నీ కూడా సింపుల్గా ప్రమోట్ అయిపోయేటట్లు, ఆస్తులన్నీ కూడా సింపుల్గా ఎవరైతే ఈ ఇన్హెరిటర్ వారసత్వం ఉంటుందో వాళ్ళందరికీ కూడా వెళ్ళిపోయేటట్లుగా చేశారనమాట. వీటన్నిటి రీజన్స్ వల్ల ఇక్కడ ఈ రిఫార్మ్స్ ఇవన్నీ తీసుకుని వచ్చారు కదా, దీనివల్ల ఇక్కడుండే ఎవరైతే సోషల్ పరంగా కల్చర్ పరంగా ఎఫెక్ట్ అవ్వాలో వాళ్ళకి బాగా కాలింది. సో వీళ్ళు వచ్చి మన మతాల మీద ఇన్వాల్వ్ అవుతున్నారు, మన లాంగ్వేజ్ మీద దెబ్బ కొడుతున్నారు, కొత్త మతాన్ని తీసి మన మీద రుద్దుతున్నారు, వాళ్ళ మతంలో మారిన వాళ్ళకి వెసులుబాట్లు ఇచ్చేటట్లుగా మన మతంలో ఉంటే బెనిఫిట్స్ ఉండవు అనేటట్లుగా వీళ్ళు ఒక రూపాన్ని తీసుకొని వస్తున్నారు అనేటట్లుగా జనాలకి బాగా కాలింది. అయితే ఇప్పుడు నా కోసం ఏంటంటే బయట నుండి ఈ లెసన్ వింటున్న నీకు ఒక ఒపీనియన్ ఫ్రేమ్ అవ్వచ్చు.
అప్పుడు రోజుల్లో వాళ్ళు చేస్తున్న ఈ రిఫార్మ్స్ కానీ, వాళ్ళు చేస్తున్న ఈ పీజెంట్స్, సిపాయిస్‌కి ఈ రకంగా చేయడం గానీ, మొఘల్ రాజుకి సరదా తీర్చడం కానీ, అట్ ద సేమ్ టైం అవధ్ అనే ప్లేస్‌ని సబ్సిడరేలియన్స్‌గా లాక్కోవడం గానీ, అండ్ అట్ ద సేమ్ టైం రాణి లక్ష్మీబాయి గానీ, రాణా సాహెబ్ గానీ వాళ్ళకి వాళ్ళ కొడుకుని దత్తత తీసుకున్న వాళ్ళకి కనీసం వాళ్ళ ఆస్తిని చెందనివ్వకుండా ఇబ్బంది పెట్టడం గానీ, లేదు అంటే ఎవరైతే నవాబ్స్ ఉన్నారో వాళ్ళకి వాళ్ళ ఆర్మీని డిస్బాండ్ చేయడము, రెవెన్యూ సోర్సెస్‌ని లాగేయడము, అండ్ ఆఖరికి వాళ్ళ కోర్ట్‌లో బ్రిటిష్ వాళ్ళని తీసుకొనొచ్చి వాళ్ళని వాళ్ళ గ్రూప్‌లో మెంబర్‌గా చేసి వాళ్ళ ఏం చేస్తున్నారు అనేటట్లు స్పై చేయడం గానీ, ఇవన్నీ చూస్తుంటే మీకు ఎలా అనిపిస్తుంది? ఒక ఒపీనియన్ ఫ్రేమ్ అయింది కదా! ఇప్పుడు మీకు ఒక క్వెషన్ రావాలి. ఆ రోజుల్లో ప్రజలు ఎలా ఫీల్ అయ్యేవాళ్ళు? ఇలా సిట్యుయేషన్స్ గురించి? యెస్. ఎలా ఫీల్ అయ్యేవారో మీకొక 2 కేస్ స్టడీస్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, దీన్ని బట్టి మీకు పక్కా క్లారిటీ వచ్చేస్తది. ఆ రోజు ప్రజలు ఏ రకంగా ఫీల్ అయ్యారు అనేది. 'త్రూ ద ఐస్ ఆఫ్ ద పీపుల్' అనే టైటిల్‌తో యాక్చువల్లీ 2 కేస్ స్టడీలు కాదు 2 లెటర్స్ ఇచ్చాడు. సో, మొదటి లెటర్ ఏంటంటే విష్ణు భట్ గాడ్సే అనుకుని ఒక ఆయన ఉన్నాడు. ఆయన యాక్చువల్లీ రైటర్ అనమాట. సో, విష్ణు భట్ గాడ్సే. ఆయన రాసుకున్న బుక్కు మజహా ప్రవాస్ అనుకుని ఒకటి ఉంది. ఆ బుక్‌లో ఏమని రాసుకున్నాడంటే ఒకానొక రోజు ఇన్సిడెంట్ రాసుకున్నారు. ఆయన అంకులు కలిసి ఇద్దరూ కలిసి ఎక్కడికి వెళ్తున్నారంటే ఒక ప్లేస్‌కి వెళ్తున్నారు. ప్లేస్ పేరు మధుర. మధుర అనే ప్లేస్‌లో యజ్ఞం అవుతుంది. ఆ యజ్ఞం కోసం వెళ్తే అక్కడ పోలీసులు ఆపేశారు. పోలీసులు ఆపేసి సిపాయిసే అనమాట. ఆపేసి ఏమన్నారంటే ఇంకొక 3 రోజుల్లో ఈ ప్లేస్‌లో గిబ్ అవుతది. అంటే పెద్ద గొడవలు జరుగుతాయి. దయచేసి మీరు ఇటువైపు రాకండి, వెళ్ళిపోండి అనుకోని అన్నారు. అయితే వీళ్ళు అడిగారనమాట. ఏంటి ప్రాబ్లమ్? ఎందుకు గొడవలు అవుతాయి అనుకుని అడిగితే ఇవి మత గొడవలు. యాక్చువల్లీ బ్రిటిష్ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఒక 84 రూల్స్ పాస్ చేసింది. దేనికోసం ఈ 84 రూల్స్? ఈ దేశంలో ఉన్న హిందూ, ఈ దేశంలో ఉన్న ముస్లిం ఈ 2 మతాలని కూడాను తీసివేసేయాలి అనే ప్లాన్‌తో ఒక 84 రూల్స్‌ని ఎస్టాబ్లిష్ చేసింది. దాన్ని అక్కడున్న రాజులకి ఒప్పుకోమని చెప్పింది. అయితే ఆ రాజులు ఏమన్నారంటే ఇజ్జత్ మే సవాల్. నా ప్రాణం పోయినా సరే ఈ సిట్యుయేషన్‌కి మేము ఒప్పుకోము. యుద్ధానికి తాడపీడ తేల్చుకుందాం పద అనుకొని అన్నారు. వాళ్ళు సవాల్ విసిరారు. అండ్ వాళ్ళు ఒకరికొకరు సపోర్ట్ చేసుకొని యుద్ధానికి రెడీ అవుతున్నారు. అందుకోసం ఇంకొక 3 రోజుల్లో మ్యాక్సిమం ఈ ప్లేస్‌లో గొడవ జరగొచ్చు అనే ఉద్దేశంతో మేము ఈ ప్లేస్‌ని కొద్దిగా మూసివేస్తున్నాం. సో, దయచేసి వెళ్ళిపోండి అనుకుని అన్నారనమాట. ఇదొక సిట్యుయేషన్. నెక్స్ట్ ఇంకొక లెటర్ ఉంది. ఇది కాస్త చాలా ప్రాబ్లమేటిక్‌గా ఉంటది. ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరేం పేరంటే పేరు సుబేదార్ సీతారాం పాండే. ఈయన కథ చెప్తాను. మీరు కొద్దిగా బాధగా అనిపించొచ్చు. యాక్చువల్లీ ఈయన 1812 ఉన్నప్పుడు ఆయన గవర్నమెంట్ అంటే ఆర్మీలో జాయిన్ అయ్యారు. బెంగాల్ నేటివ్ ఆర్మీ అనుకుని ఒకటి ఉండేది. సో, ఇప్పుడు ఎంత ఏజ్‌లో రిటైర్మెంట్ వస్తుందనమాట. 1861 అనుకుంటా ఐ థింక్. 1861లో ఆయన రిటైర్మెంట్ అయ్యారు. టోటల్‌గా ఈ 48 ఇయర్స్ కూడాను ఎక్కడ వర్క్ చేశారంటే బెంగాల్ నేటివ్ ఆర్మీ అనే ఆర్మీలో వర్క్ చేశాడు. సో, ఈయన ఎంతగా కట్టుబడి ఉండేవాడంటే ఈ 1857 రెబెలియన్ జరిగింది కదా! జరిగిన దాంట్లో ఆ రెబెలియన్‌ని గట్టిగా అణిచివేయడానికి వన్ ఆఫ్ ది పర్సన్ ఈయన కూడాను. సో, వన్ ఆఫ్ ది పర్సన్ అనమాట. అంటే అంత గట్టిగా బ్రిటిష్ వాళ్ళకి నమ్మకంగా పనిచేసిన ఈయన వ్యక్తి. ఈయన ఎంత నమ్మకంగా పనిచేశాడంటే ఈయన పనిచేస్తున్న ప్రదేశంలో ఆయన కొడుకు భారతదేశం తరపున రెబెలియన్స్ పరంగా అంటే వీళ్ళు చేసే ఆ రివోల్ట్ పరంగా, ఆ తిరుగుబాటు పరంగా భారతదేశము మీ కంట్రోల్‌లో ఉండకూడదు అనుకో బ్రిటిష్ వాళ్ళకి ఎగ్నెస్ట్‌గా పోరాటం చేసిన వల్ల ఆయన కొడుకు కూడా ఉన్నాడు. దురదృష్టం ఏంటంటే ఆయన కొడుకు భారతదేశం తరపున పోరాటం చేస్తుంటే ఈయన బ్రిటిష్ వాళ్ళ దగ్గర ఒక ఆఫీసర్‌లా పనిచేస్తున్నాడు. అది కూడా ఆర్మీ ఆఫీసర్‌లాగా. ఆయన కళ్ళ ఎదురుగానే కొంతమంది కాల్చేశారు ఆయన్ని. ఎవరు? బ్రిటిష్ వాళ్ళు అన్నమాట. అలాంటి సిట్యుయేషన్ ఫేస్ చేసిన ఈయన. సో, ఈయన చాలా నమ్మకస్తుడు కదా! ఈయన 1861లో రిటైర్మెంట్ అయ్యారు. రిటైర్మెంట్ అయ్యేటప్పుడు నార్గెటే అనుకున్న ఒక పర్సన్ ఉన్నాడు. ఆయన అడిగాడనమాట. మీరు చాలా నమ్మకంగా మా బ్రిటిష్ వాళ్ళకి వర్క్ చేశారు కదా! మీరు మీ అనుభవాల నుండి అసలు బ్రిటిష్ గవర్నమెంట్ పరంగా మీరు ఏం అబ్జర్వ్ చేశారు? అనుకుని అడిగారనమాట. ఆయన క్లియర్‌గా మీ అనుభవాల్ని రాసి మీరు రిటైర్మెంట్ అవుతున్నారు కాబట్టి మీరు ఏమేమి ఫేస్ చేశారు? అసలు ఇండియాలో మా గవర్నమెంట్ ఎలా ఉంది? వీటిపైన ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అనుకుని అడిగాడనమాట. అడిగితే ఈయన రాసాడు. యాక్చువల్లీ మీ పాలన అంత బాగోలేదు. ఎందుకు బాగోలేదు? మీరు కొంతమందిని రెచ్చగొట్టారు. ఫర్ ఎగ్జాంపుల్ నంబర్ 1 రీజన్ చెప్తాను చూడండి. అవధ్ అనే ప్లేస్‌లో మీరు దొంగ సాకులు పెట్టి దట్ మీన్స్ లార్డ్ డల్హౌసీ ఉన్నాడు కదా! ఆయన దొంగ సాకులు పెట్టి అవధ్ అనే ప్లేస్‌ని సీజ్ చేశారు. ఎప్పుడైతే దాన్ని సీజ్ చేస్తారో అక్కడున్న ఎవరైతే వీళ్ళున్నారో లైక్ సోల్జర్స్ ఉన్నారో వాళ్ళకి ఒళ్ళు మండి వాళ్ళు చాలా ఒళ్ళు మండింది. వాళ్ళకి ఉద్యోగం లేదు. వాళ్ళేమనిపించిందంటే
మీరు చాలా తప్పుడు పరిపాలన చేస్తున్నారని, అవద్దని వాళ్ళకి పరిపాలన చేత కాదని ఒక దొంగ రీజన్స్ చూపించి మీరు అనవసరంగా దాన్ని లాక్కున్నారని వాళ్ళ మనసులో ఉంది. వాళ్ళకి ఒళ్ళు మండింది. వాళ్ళనమాట తిరగబడడానికి, వాళ్ళు ఇతర ప్లేస్లో ఉన్న ఆర్మీ వాళ్ళతో కలిపి మీ మీద పోటీకి రావడానికి అది ఇంపార్టెంట్ రీజన్. దాని తర్వాత సెకండ్ రైఫిల్స్. ఈ రైఫిల్స్ మీరు ఏం చేశారు తెలుసా? అన్నిటికన్నా చాలా పెద్ద మిస్టేక్ చేశారు ఈ రైఫిల్స్ విషయంలో. ఎందుకంటే ఆ రోజుల్లో రైఫిల్స్ ఎలా ఉండేది సిచ్యువేషన్ చెప్తాను చూడండి. ఇదొక గన్ అనుకుందాం. ఓకే, ఇదొక గన్. ఓకే, ఇదొక గన్ అనుకుంటే ఈ గన్లో అసలు సిస్టమ్ ఎలా ఉండేది తెలుసా? ఫస్ట్ గన్ను బుల్లెట్ పేలాలంటే ముందు దాంట్లో పౌడర్ వేయాలి. సో పౌడర్ అనేది వేస్తారు. పౌడర్ వేసిన తర్వాత బుల్లెట్ ఉంది కదా, ఈ బుల్లెట్ని తీసుకుని దాంట్లో వేస్తారు. తర్వాత ఒక స్టిక్తో దాన్ని పొడుస్తారు. అంటే ఇది ఎలా ఉంటుంది? ఫస్ట్ గన్లో పౌడర్ వేసి తర్వాత దాంట్లో బుల్లెట్ పెట్టి దాన్ని స్టిక్తో గట్టిగా పొడవాలి. పొడిస్తే అది స్టిఫ్గా ఉంటుంది, అప్పుడు కాల్చాలి. ఇది పరిస్థితి. దీనికోసం వీళ్ళు ఏం చేసామనంటే సోల్జర్స్ అందరూ కూడా 2 బ్యాగ్స్ క్యారీ చేయాలి. నెంబర్ 1 బ్యాగ్లో గన్ పౌడర్ ఉంటుంది, నెంబర్ 2 బ్యాగ్లో అనమాట బుల్లెట్స్ ఉంటాయి. ఇలా రెండు బ్యాగులు ఉంటాయి సిచ్యువేషన్ అంతా కూడా. ఇంకొక దాంట్లో బుల్లెట్ ఉంటుంది. ఇది సిచ్యువేషన్. అయితే వీళ్ళు అప్పుడున్న టెక్నాలజీకి వీళ్ళకి ఏం తెలిసిందంటే, వీళ్ళకున్న టెక్నాలజీ పరంగా సింపుల్గా ఈసారి అనమాట ఇంకొకటి దొరికింది. అది ఏంటి అంటే బాగా ఈసారి వాళ్ళకి ఏం దొరికింది తెలుసా? ఈసారి టెక్నాలజీ ఒక చిన్న ప్యాకెట్ని ఫైండ్ అవుట్ చేస్తారు. ఇప్పుడు ఈ ప్యాకెట్లో ఏముంటుంది తెలుసా? కిందకేమో బుల్లెట్ ఉంటుంది. సో ఇక్కడ కిందకి బుల్లెట్ ఉంటుంది, ఈ పైన అంతా కూడా పౌడర్ ఉంటుంది. ఇప్పుడు ఏమవుతుంది? సింపుల్గా వీళ్ళకి ఎంత పౌడర్ అయ్యాలో ఇక్కడికి కొన్నిసార్లు తక్కువ పడేది, ఎక్కువ పడేది. సో తక్కువ పడితే బాంబు సరిగ్గా బుల్లెట్ సరిగ్గా పేలదు. ఒకవేళ ఎక్కువ పడిపోతే చేతిలోనే పేలిపోయే ప్రమాదాలు ఉండేవి. ఓకేనా? ఇప్పుడు వీళ్ళు కనిపెట్టిన టెక్నాలజీకి ఏంటి? మనకి ఎలాగో మసాలా ప్యాకెట్ లేకపోతే మ్యాగీలో మసాలా ప్యాకెట్స్ ఉంటాయి కదా, కరెక్ట్ క్వాంటిటీ ఉంటుంది. ఆ క్వాంటిటీకి 200 ml వేస్తే సరిగ్గా బ్యాగే అయిపోతుంది. సేమ్ ఇది అన్నమాట. కరెక్ట్గా ఈ ప్యాకెట్కి ఎంత అయితే కావాలో అంత సరిపోయే గుండ ఉంటుంది. ఆ గుండెలో ఉన్న బుల్లెట్ని తీసుకొని చక్కగా వేసేవచ్చు. దీనివల్ల ఏమైంది? సింగిల్ బ్యాగ్ అనమాట. ఆ బ్యాగ్లోనే రకరకాల బుల్లెట్ ప్యాకెట్స్ ఉండేవి. బుల్లెట్ ప్యాకెట్లో మందు ఉండేది, బుల్లెట్ ఉండేది, దాన్ని చక్కగా పొడుచుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళు. సో సింగిల్ బ్యాగ్ కష్టం తగ్గుతుందని వీళ్ళ ప్లాన్. అయితే ఇక్కడ వరకు అంతా బాగుంది. సిచ్యువేషన్ ఏంటంటే ఇప్పుడు దీన్ని సీల్ చేయడానికి ఎనిమల్ ఫ్యాట్ ఉండే గ్రీజ్ని వాడరు. సో ఎనిమల్ ఫ్యాట్ ఉండే గ్రీజ్ని వాడరు. అర్థమవుతుందా సిచ్యువేషన్? ఎనిమల్ ఫ్యాట్తో ఉండే గ్రీజ్ని వాడరు. పాయింట్ 1. అట్ ద సేమ్ టైం బుల్లెట్ అనేది నాశనం అవ్వకుండా ఉండడానికి దానికి గ్రీజ్ రాశారంట. ఆ గ్రీజ్ కూడా దేంతో ఉండదు? ఈ ఎనిమల్ ఫ్యాట్తో ఉండదు. ఏ ఎనిమల్ ఫ్యాట్? ఒకటి కవ్వు ప్లస్ ఇంకొకటి పిగ్. ఈ రెండింటి నుండి తయారయ్యే ఎనిమల్ ఫ్యాట్ దానికి ఉండేది. ఇప్పుడు చూడండి, హిందువులకి కవ్వు అనేది చాలా సాక్రెడ్ థింగ్, చాలా పవిత్రమైనది. అట్ ద సేమ్ టైం ఫిగ్ అనేది వాళ్ళందరికీ ముస్లిమ్స్కి చాలా హేట్ అనమాట, చాలా ఇష్టం ఉండదు, అసలు చాలా హేట్గా చూస్తారు వాళ్ళ మతపరంగా చూడండి. ఇప్పుడు వీళ్ళకి ఏమని చెప్పారంటే, ఇప్పుడు ఇది ఓపెన్ చేయాలంటే, ఇప్పుడు మ్యాగీని అయితే కొంతమంది కత్తితో ఓపెన్ చేస్తారు, కొంతమంది నోటుతో ఓపెన్ చేస్తారు. సో ఆ రోజుల్లో బుల్లెట్ని మాటకి కత్తితో ఓపెన్ చేయడానికి లేదు కాబట్టి నోటుతో కొరికి, అంటే ఈ ర్యాపర్ని నోటుతో కట్ చేసి ఆ గుండని గన్లో వేసి బుల్లెట్ని పెట్టి దోపాలి. ఇప్పుడు ఏమవుతుందంటే ఈ ఫ్యాట్ని అసలు కవ్వు చనిపోతుందండి అంటేనే కోపం పడే హిందువులు అలాంటి దాన్ని నోటుతో కొరకాలంట. ఆ ఫ్యాట్ని ఎంత కోపంగా ఉంటుంది. ముస్లిమ్స్ అసలు వాళ్ళకి అసహ్యమైనటువంటి, వాళ్ళ మత గ్రంథాల ప్రకారంగా అసహ్యమైనటువంటి పందిని ఇప్పుడు ఆ పందితో తయారైన కొవ్వుని వీళ్ళు నోటితో తాకాల్సి వస్తుంది. సో వాళ్ళకి ఒళ్ళు మండింది. మేము ఈ బుల్లెట్లు వాడము అనుకొని చెప్పారు గట్టిగా కూడా. సో ఇది చాలా ఇంపార్టెంట్ రీజన్, ఇదే చాలా ఇంపార్టెంట్ రీజన్ అనమాట. ఓకేనా? వాళ్ళ మత విశ్వాసాలని పూర్తిగా కాలదన్నారు. సో దీనికి వాళ్ళ అస్సలు ససేమిరా అన్నారు. అండ్ నెంబర్ 3 రీజన్ ఆయన ఏం చెప్పారంటే, కన్వర్షన్ ఆఫ్ క్రిస్టియానిటీ. సో క్రిస్టియన్స్లోకి చాలామందిని మార్చడానికి మీరు ట్రై చేస్తూ ఉన్నారు. సో ఇక్కడున్న ఎవరైతే మంచి బిలీవర్స్ ఉన్నారో వాళ్ళ మతానికి సంబంధించిన వాళ్ళందరూ కూడాను వాళ్ళ కల్చర్ పోతుంది, వాళ్ళ మతాన్ని మీరు నాశనం చేస్తున్నారనే కోపం బాగా పెరిగింది. ఈ 3 రీజన్స్ కూడాను మా దేశంలో ఉన్న ప్రజలంతా కూడాను ఫీల్ అవుతూ ఉన్నారు. సో అందుకోసమే వాళ్ళందరికీ కూడాను పిచ్చగా కోపం వస్తుంది అనుకుని చెప్పారనమాట. సో ఇది ఆయన లెటర్లో రాశారు. సో ఈ లెటర్ ఎవరు రాశారు? ఆ కాలంలో బతికిన దట్టు బ్రిటిష్ గవర్నమెంట్లో పనిచేస్తున్న ఒక ఆఫీసరే రాశాడంటే ఎంత ఆథెంటిక్కో అర్థం చేసుకోండి. ఓకేనా? ఇది సిచ్యువేషన్ ఇలా ఉండేది. ఇప్పుడు మనం ఏం చూద్దామంటే, అసలు ఈ మ్యూటినీ అనేది
మ్యూటినీ అనేది ఎలా స్టార్ట్ అయింది, దానికి రీజన్స్ మీరు చూసారు కదా. ఇప్పుడు ఈ మ్యూటినీ అనేది పాపులర్ రెబెలియన్గా మారడానికి ఏమేమి సిచ్యువేషన్స్ దొరికాయి, అసలు ఎలా జరిగింది రెబెలియన్ అంతా, ఈ ప్రాసెస్ అంతా కూడా పూసగుచ్చినట్టు చెప్తాను. ఇక మొదలెడతాను చూడండి. మ్యూటినీ అంటే సైనిక తిరుగుబాటు. కొంతమంది సైనికులు తిరుగుబాటు చేస్తే దాన్ని మ్యూటినీ అంటారు. ఈ పాపులర్ రెబెలియన్ అంటే జనాలందరూ కలిసి తిరగబడితే దాన్ని పాపులర్ రెబెలియన్ అంటారు. ఒక చిన్నగా మొదలైంది అంటే ఒక ప్లేస్లో సైనికులు జస్ట్ ఒక కొద్ది మంది 85 మంది తిరుగుబాటు చేస్తే అలాంటి మ్యూటినీ నుండి మన దేశం మొత్తము కూడాను తిరగబడి బ్రిటిష్ వాళ్ళు మీరు మాకు వద్దు, మీ రూలింగ్ మాకు వద్దు, మా రూల్ మేము చేసుకుంటామని వాళ్ళని భయపెట్టేలాగా మారిందంటే ఆ రెబెలియన్ అనేది ఎంత పెద్దగా జరిగిందో. దిస్ ఈజ్ ద ఫస్ట్ ఇండిపెండెన్స్ మూమెంట్ విచ్ ఈజ్ అక్కర్డ్ ఇన్ దిస్ ఈజ్ హ్యూజ్ స్కేల్, మ్యాసివ్ స్కేల్లో జరిగింది. ఇదే మొదటిసారి. సో చూద్దామా ఆ రోజున ఏం జరుగుంటుంది, సిచ్యువేషన్స్ అన్నీ కూడా. దేనికైనా ఆడే కరెక్ట్, దట్ మీన్స్ సోల్జర్స్ అనేవారు కరెక్ట్. సైనికులకు సంబంధించిన డిఫరెంట్ లొకేషన్స్ ఉన్నాయి. సైనికులందరికీ కూడాను ఒకటే డౌట్, అన్ని ప్లేసెస్లో కూడాను ఇది జంతువుల కొవ్వుతో చేశారా అనుకున్న డౌట్. సో బరంపూర్లో వాళ్ళు అడిగారు అనమాట ఫిబ్రవరి రోజు, ఇదేమైనా జంతువుల కొవ్వుతో చేస్తే మేము అసలు వర్క్లోకి రాము, మేము చెయ్యము అనుకుని. అంటే అక్కడ ఉన్న ఈ ఇన్ఫాంట్రీని, ఈ సైనిక దళాన్ని వాళ్ళు ఏం చేశారు తెలుసా, బ్యాన్ చేశారు. సో బ్యాన్ చేశారు. బరక్పూర్లో ఇంకొద్దిగా డిఫరెంట్గా జరిగింది. ఇక్కడ మంగల్ పాండే అనుకుని ఒక ఆయన ఉన్నాడు. హీ ద హీరో ఆఫ్ ద హీరో, ఈయన హీరో అనమాట కంప్లీట్గా కూడాను. సో ఆయన క్లియర్గా చెప్పేసారు, ఇది మా ఆచారాలకు, మా యొక్క రిలీజియస్ సెంటిమెంట్స్కి చాలా ఎగ్నెస్ట్గా ఉంది. సో మీరు ఇలా మా మీద ప్రెజర్ చేయడం చాలా తప్పు అనుకుని చెప్పారు. ఆయనకి ఇంకా ఒళ్ళుమండి ఏం చేశారు తెలుసా, ఒక ఆయన్ని గన్తో కాల్ చేశాడు. సో ఒక ఆయన్ని గన్తో కాల్ చేశారు. అది కూడా 29th March 1857. సో ఒక ఆయన కాల్ చేస్తే ఎవరైనా ఊరుకుంటారా బ్రిటిష్ వాళ్ళు, అందులోనూ దానిలో పవర్ ఉన్న వాళ్ళు ఈయన్ని హ్యాంగ్ చేసేసారు. సో ఈయన్ని 8th April రోజున హ్యాంగ్ చేసేసారు. ఇది సిచ్యువేషన్. ఆ పక్కన ఉన్న అవధ్ ఉంది కదా, ఈ అవధుల్లో కూడా ఏమైందంటే 3rd May సేమ్ అనమాట. అక్కడ సైనికులు కూడా ఏమన్నారంటే, ఇవి మా రిలీజియస్ సెంటిమెంట్స్కి చాలా రాంగ్గా ఉన్నాయి, మేము కూడాను నో చెప్తున్నాం, మాకు అసలు ఇది వద్దు అనుకున్నంటే ఇక్కడ వాళ్ళని కూడాను, ఇక్కడున్న రెజిమెంట్ని కూడా బ్యాన్ చేస్తారు. సో మీరు బాగా అబ్జర్వ్ చేస్తున్నారా, మొత్తం ఏవైతే ప్లేసెస్ ఉన్నాయో ఆ ప్లేసెస్లో మెల్లమెల్లగా ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క దగ్గర, ఇక్కడ ఫిబ్రవరి నుండి మొదలైంది, ఇప్పుడు మేకి వచ్చేటప్పటికి ఎంత వేరేలా మారిపోయింది. ఈవెన్ మేరట్లో అయితే ఇంకా సిచ్యువేషన్స్ వర్స్ట్గా మారిపోయాయి. ఎందుకు ఇక్కడ మేరట్లో సిచ్యువేషన్స్ ఇంకా వర్స్ట్గా మారి అని చూస్తున్నట్లయితే, ప్రతిసారి కూడాను ఒక ప్లేస్లో ఎప్పుడైనా సైనికులు అనే వాళ్ళు ప్రతిసారి కూడా డ్రిల్ చేస్తూ ఉండాలి. డ్రిల్ ఎందుకు అంటే ఆ మాక్ డ్రిల్స్ వాళ్ళు ఎప్పుడైనా శత్రువులు వచ్చేటప్పుడు ప్రాక్టీస్కి రెడీగా ఉంటారు అనుకున్నా. అలా ఈ ప్రాక్టీస్ చేయమన్నప్పుడు వాళ్ళు నిరాకరించారు, మేము నో అనుకొని చెప్తున్నాం. అలా నో అనుకొని చెప్తే ఏం చేశారు తెలుసా, బ్రిటిష్ గవర్నమెంట్ పీపుల్, అక్కడ ఉన్న సైనికుల హెడ్ 85 మెంబర్స్ని 10 years పాటు జైల్లో వేస్తారు. సో 85 మెంబర్స్ని 10 years పాటు జైల్లో వేస్తారు. అది కూడా ఏ రోజు తెలుసా, 9th May. అది కూడా 9th May. ఈ మాట ఎందుకు చెప్తున్నానో బాగా అర్థం చేసుకోండి. 9th May రోజు. సో వాళ్ళ 85 మెంబర్స్ని జైల్లో వేస్తారు. అప్పుడు అక్కడ ఉన్న రిమైనింగ్ మెంబర్స్ ఉన్నారు చూడండి, ఇండియన్స్ అందరూ కూడాను, వాళ్ళకి ఒళ్ళు మండి ఏం చేశారు తెలుసా, అడ్డొచ్చిన అక్కడ ఉన్న సైనికుల ఆఫీసర్స్ ఉంటారు కదా, వాళ్ళని కాల్చి చంపేసి ఈ 85 మెంబర్స్ని బయటకు తీసుకుని వచ్చి ఆ సైనికులంతా కూడా ఫ్రీ అయిపోయారు. అయితే నా క్వశ్చన్ ఒకటి ఉంది. సో బాగా ఆలోచించండి. ఈ మొత్తం సినారియోలో, ఈ మొత్తం దాంట్లో మీరు ఒకటి అబ్జర్వ్ చేశారా, ఇక్కడ అన్నిట్లో కూడాను మొదటిసారి బరంపూర్లో ఫైట్ చేస్తుంటే వాళ్ళని బ్యాన్ చేస్తారు. ఈవెన్ బారక్పూర్లో అయితే ఎవడైనా క్వశ్చన్ చేస్తే వాళ్ళు హ్యాంగ్ చేస్తారు. ఈవెన్ అవధ్లో కూడాను వాళ్ళు క్వశ్చన్ చేస్తే బ్యాన్ చేస్తారు. కానీ ఒక్క మీరట్లోనే ఇక్కడ ఉన్న సైనికులంతా తిరగబడి అక్కడ ఉన్న ఆఫీసర్స్ని చంపేశారు. వాళ్ళు జైల్లో ఉన్న వాళ్ళని జైలు గోడలు బద్దలు గుట్టి అక్కడ ఉన్న లోపల ఉన్న వాడిని అందరినీ కూడా బయటికి లాక్కొని వస్తారు. సిచ్యువేషన్ అర్థమవుతుంది కదా, సిచ్యువేషన్ అంటే తిరగబడ్డారు మొట్టమొదటిగా. అయితే నా క్వశ్చన్ ఏంటంటే, ఎవరికైనా అడిగితే అసలు ఈ 1857 రివోల్ట్ అనేది ఎక్కడ స్టార్ట్ అయింది అంటే అందరూ కూడా మీరట్ అనే మాట వాడతారు. ఎందుకు మీరట్ అనే మాట వాడతారు? దీనికి నెంబర్ 1 రీజన్ ఏంటంటే, ఎక్కడ కూడాను రివోల్ట్ జరిగితే వెంటనే అక్కడ సప్రెస్ చేశారు. కానీ ఇక్కడ మాత్రం నో బడీ టు సప్రెస్, ఎవడో కూడా సప్రెస్ చేయలేకపోయాడు. అండ్ అన్నిటికన్నా మించి ఇక్కడ వరకు కూడాను వీళ్ళు ఆ జైల్లో ఉన్న వాళ్ళ ఫ్రెండ్స్ని రిలీజ్ చేసిన తర్వాత వీళ్ళు పారిపోవచ్చు. కానీ వీళ్ళు ఏం చేశారు తెలుసా, వీళ్ళు ఢిల్లీ వెళ్ళాలనుకున్నారు.
ఢిల్లీ వెళ్ళి వీళ్ళు చేస్తున్న ఈ ఛాలెంజ్ని ఇంకా బిగ్గా చేయాలనుకున్నారు. అందుకోసమే దీన్ని మీరట్నే స్ట్రాంగ్ సెంటర్గా, మీరట్నే ఒక 1857 రివోల్ట్ స్టార్టింగ్ సెంటర్గా చేసుకుంటూ ఉంటారు. మీరు ఇక్కడ ఇంకా బాగా అబ్జర్వ్ చేయొచ్చు. మామూలుగా వీళ్ళు ఎప్పుడో నో చెప్పారు, 24th ఏప్రిల్ 1857 నో చెప్పారు. బాగా అబ్జర్వ్ చేస్తే 24th ఏప్రిల్ 1857. కానీ మనము 1857 రివోల్ట్ ఎప్పుడు స్టార్ట్ అయింది అన్నామంటే 10th మే 1857 స్టార్ట్ అయిందని అంటాం. అది కూడా ఈవెన్ 9th మే కూడా కాదు. అంటే ఏ రోజైతే వాళ్ళు జైలు గోడలు బద్దలు కొట్టి అందరూ కూడా ఢిల్లీ వైపు ప్రయాణం చేశారో ఆ రోజు మాత్రమే మనం తీసుకున్నాం ఫుల్ ప్లెజ్డ్గా కూడా. ఇప్పుడు మనకు కనిపిస్తున్న లక్ష్యం ఏంటంటే వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఢిల్లీ వెళ్ళారు. సో వీళ్ళంతా కూడా ఢిల్లీ వెళ్ళారు. ఢిల్లీ మీరట్కి ఎంత దూరం సార్ అనుకొని మీకు క్వశ్చన్ వేస్తే 58 కిలోమీటర్స్ ఉంటుంది. ఎందుకు ఢిల్లీ వెళ్ళారు, అక్కడికి వెళ్ళి ఏం చేశారు, ఇక నుంచి కూడా మొత్తం ప్రాసెస్ ఎలా ఉంటుంది అంతా కూడా క్లియర్గా డీటెయిల్గా చెప్తాను, జాగ్రత్తగా వినేయండి. మూమెంట్ అనేది ఎలా స్ప్రెడ్ అయింది అనే డీటెయిల్గా మాట్లాడుకుందాం. ముందుగా మీరట్లో ఉన్న వీళ్ళంతా కూడా ఏమని ఫీల్ అయ్యారంటే మనం ఇలానే ఉంటే వీళ్ళు ఎలా లేదన్నా సరే మూమెంట్ అంతటి కూడా తొక్కు పెట్టేస్తారు. సో బ్రిటిష్కున్న పవర్తో తొక్కు పెట్టేస్తారు. కాబట్టి వాళ్ళకి ఆ ఛాన్స్ ఇవ్వకూడదు అనుకుని వీళ్ళంతా కూడా ఢిల్లీ ప్రయాణమయ్యారు. సో ఢిల్లీ డైరెక్ట్గా ఎక్కడైతే సైనికుల ఆఫీసర్ ఉంటారో అక్కడికి వెళ్ళిపోయారు. వీళ్ళు సైనికుల ఆఫీసర్కి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఎవరైతే సైనికులు ఉన్నారో వాళ్ళతో చేతులు కలిపారు. మనకి ఇంత అన్యాయం జరుగుతుంది, రండి మీరు మాతో చేతులు కలపండి అనుకుని ఇంకా చేతులు కలిపారు. అక్కడ అడ్డొచ్చిన సైనికుడు అయినటువంటి హెడ్, అక్కడ సైమన్ ఫ్రేజర్ అనుకున్న ఒక హెడ్ ఉన్నాడు, ఆ సైమన్ ఫ్రేజర్ని చంపేశారు. నెక్స్ట్ ఆయుధాల కోసం ఇంకొక పర్సన్ ఉంటాడు అనమాట. సో ఆయన ఏంటంటే లెఫ్టినెంట్ విల్లవ్లీ. సో ఈ విల్లవ్లీ అనమాట ఆయుధాల కర్మాగారానికి సంబంధించిన వాడు. విల్లవ్లీ వెళ్ళి అక్కడ ఏదో గొడవ జరుగుతుంది, వెళ్ళి దానికి కామ్ చేయి అనుకుని చెప్పారు. అయితే ఈ సైనికుల చేతిలో లాస్ట్కి ఈయన కూడా చనిపోయాడు. అంటే ఇది ఎలా ఉంటుందంటే ఆంజనేయుడు లంకకు వెళ్ళినప్పుడు అడ్డొచ్చిన రావణాసుడు కొడుకులందరినీ కూడా ఎలా అయితే తొక్కుకుంటూ వెళ్తాడో, ఎలా అయితే చంపుకుంటూ వెళ్ళిపోతారో అలా తిరగబడుతున్నారు మన ఢిల్లీలో మన సైనికులు. ఇలా అడ్డొచ్చిన యూరోపియన్స్ చాలా మందిని కూడా కిల్ చేసుకుంటూ ఢిల్లీని ఇప్పుడు హస్తగతం చేసుకున్నారు. మీరు స్టార్టింగ్ నుండి హిస్టరీలో చూస్తున్నారు, ఢిల్లీని ఎవరైతే హస్తగతం చేసుకుంటారో వాడే కింగ్. ఫర్ ఎగ్జాంపుల్ ఢిల్లీ సుల్తాన్స్ దాన్ని హస్తగతం చేసుకున్నారు, వాళ్ళే కింగ్స్. కరెక్ట్గా అది జరిగిన 500 yearsకి ముఘల్స్ దాన్ని హస్తగతం చేసుకున్నారు, ఆయన కింగ్. అంటే ఢిల్లీని ఎవరైతే లాక్కుంటారో ఆయన కింగ్. ఇప్పుడు మీ సైనికులు ఏమనుకున్నారంటే మనకి అంత ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి మన ఈ మూమెంట్ చేస్తున్నాం కదా దీనికి ఒక హెడ్ ఉంటే బాగుంటుందని ఫీలింగ్ పడ్డారు. సో ఆ రకంగా హెడ్ ఉంటే బాగుంటుందని ఏం చేశారంటే బహదూర్ షా జాఫర్ ఉన్నారు కదా, ఆయన దగ్గరికి వెళ్ళారు. సార్ మీరు మొఘల్కి సంబంధించిన చివరిగా మిగిలిన ఒకే ఒక కింగ్ సార్, మీరంటే మాకు ఎంతో రెస్పెక్ట్ ఉంది. ఈ బ్రిటిష్ వాళ్ళు ఏంటి సార్ వీళ్ళు గోల పడలేకపోతున్నారు, మీరు మళ్ళీ రండి సార్, మీరు వచ్చి రూల్ చేయండి సార్ ఇండియాని, మనం చక్కగా రూల్ చేసుకోవచ్చు అనుకున్నారు. అయితే అప్పటికే ఏమన్నారంటే బహదూర్ షా జాఫర్, అయ్యా నేను ముసలోడిని అయ్యా, నాకు ఇప్పుడు వయసు కూడా సహకరించట్లేదు, నేను చాలా వీక్గా ఉన్నాను, నా వల్ల కాదు అనుకుని అంటే లేదు మీరు ముందుండండి, మీ వెనక మేముండి మొత్తం మేము చూసుకుంటాం, మీరు మాత్రం మాకు ఒక హెడ్ లాగా ఉండండి సార్ అనుకుని వాళ్ళు ఎంతో బతిమలితే బహదూర్ షా జాఫర్ ఏమన్నారంటే సరే బాబు నేనైతే ఉంటాను, నాకు చేతనైన సహాయం నేను చేస్తాను అనుకుని అనమాట ఆయన అన్నాడు. సో ఆయన ఉన్నారు. బహదూర్ షా జాఫర్ ఇక్కడ క్లియర్గా అర్థం చేసుకుంది ఏంటంటే ఇప్పుడు ఈ ఎవరైతే సోల్జర్స్ ఉన్నారో వాళ్ళు కేవలం జంతువుల క్రొవ్వు గురించి మాత్రమే కాదు పొలిటికల్గా కూడా ఫిక్స్ అయిపోయారు. ఇక బ్రిటిష్ గవర్నమెంట్ వద్దు, కొత్త గవర్నమెంట్ కావాలి అనుకుని. అయితే ఈయన ఏం చేశారంటే సరే నేను ఫేస్గా ఉంటాను కాబట్టి ముందు లెటర్స్ రాద్దాం అనుకుని లెటర్స్ రాశారు. ఇలా దేశంలో ఉన్న అన్ని ప్లేసెస్కి కూడాను ఈయన లెటర్స్ రాశారు. రాసి ఏమంటున్నారు, మనమంతా కూడాను కలిసి ఉండాల్సిన టైం వచ్చింది, ఇక నుంచి మనమంతా కూడా కలిసి పోరాటం చేయాల్సిన టైం వచ్చింది, రండి అనుకుని చెప్పారు. చాలామందికి లెటర్స్ రాస్తే అందులో ఒక పర్సన్ వచ్చాడు. ఆయన ఎవరంటే సుబేదార్ బఖ్త్ ఖాన్. ఈ సుబేదార్ బఖ్త్ ఖాన్ ఎవరు అంటే ఈయన 40 years ఎక్స్పీరియన్స్ ఉంది ఈయనకి యాక్చువల్లీ యుద్ధాల్లో వీటన్నిటిలో. అందులోనూ బ్రిటిష్ వాళ్ళతో కలిసి పనిచేసి ఈ 40 years ఎక్స్పీరియన్స్ ఉంది. ఈయన ఈ విషయం తెలిసిన వెంటనే బరైలీ నుండి అనమాట తిన్నగా రాజ కుటుంబీకులు అయినటువంటి ఢిల్లీకి వచ్చేస్తారు ఆయన సైన్యాన్ని పట్టుకుని. సో నేను కూడా ఎంతో కాలం నుండి ఎదురు చూస్తున్నాను ఈ బ్రిటిష్ వాళ్ళకి ఎదిరించడానికి, పదండి ఏం చేయలేదు నా తరపు నుండి. అంటే ఈయన ఏం చెప్పారు తెలుసా, మీకు ఎంతో ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి మీరు ఒక సైన్యాధ్యక్షుడిగా ఉండండి, సైన్యాధ్యక్షుడిగా ఉండి ఈ మొత్తాన్ని కూడా నడిపించండి అనుకున్నంటే ఓకే అని చెప్తారు. ఇక నుంచి కూడా సుబేదార్ బఖ్త్ ఖాన్ కాస్త జనరల్ బఖ్త్ ఖాన్గా మారుతాడు. జనరల్ బఖ్త్ ఖాన్గా మారి ఇక నుంచి కూడా ఆ మొత్తం సినారీ అంతటిని తన చేతులతో తీసుకుని వెళ్తాడు. ఇక నుంచి ఏమవుతుందో అసలైన విషయం చెప్తాను చూడండి.
ఎప్పుడైతే ఇలా జరుగుతుందో రాజు ఏం చేస్తారు తెలుసా? దట్ మీన్స్ బహదూర్ షా చాప్రో 10 మెంబర్స్తో కూడిన ఒక దర్బార్ని క్రియేట్ చేస్తారు. ఈ దర్బార్లో ఏమవుతుంది తెలుసా? ఈ దర్బార్లో మామూలుగా కూడా ఎప్పుడైనా సరే రాజు కింద మంత్రులు ఉన్నారు కదా, ఇలా 10 మెంబర్స్తో కూడిన ఒక దర్బార్ క్రియేట్ చేస్తారు. దాంట్లో 4 మెంబర్స్ సివిలియన్స్ ఉంటారు, మిగిలిన 6 మెంబర్స్ కూడాను ఈ ఆర్మీ వాళ్ళు ఉంటారు అనమాట. ఇలా ఉంటాయి. సో ఇప్పుడు రాజు వీక్గా ఉంటే డెసిషన్స్ ఎవరు తీసుకుంటారు? ఎవరైతే స్ట్రాంగ్గా ఉన్న మంత్రి ఉంటాడో వాడే డెసిషన్ తీసుకుంటారు. అందులో స్ట్రాంగ్గా ఉన్నది ఎవరు? జనరల్ భక్త్ ఖాన్. ఇప్పుడు కరెక్ట్గా చూడండి, ఫేస్ ఏమో బహదూర్ షా జాఫర్, కానీ నిర్ణయాలు తీసుకుంటుంది, మొత్తం ప్లాన్స్ అన్నీ రచిస్తుంది, ప్లాన్స్ ప్రకారంగా ముందుకు వెళ్తుంది. అంత ఎవరి వల్ల? జనరల్ భక్త్ ఖాన్ వల్ల. సో ఇక్కడ నో ప్రాబ్లం. ఈ రకంగా యుద్ధం అయితే స్టార్ట్ అయింది. వీళ్ళంతా కూడా ఫుల్గా మోటివేటెడ్గా ఉన్నారు. ఇప్పుడు నేనేం చెప్తానంటే, దేశం మొత్తం రెవెల్యూన్ ఉన్నాం కాబట్టి ఒక్కొక్క ప్లేస్లో ఏం జరిగింది అనేది కొద్దిగా క్లారిటీ మనకు కావాలి. ఎగ్జాంపుల్ ఢిల్లీని ఎలా ఆక్రమించుకున్నారో అనేది తెలిసిపోయింది కదా. కాన్పూర్లో ఏం జరిగింది అనేది డీటెయిల్గా చెప్పాను చూడండి. కాన్పూర్లో పేష్వా బాజీరావు 2 ఉన్నారు కదా. ఈయనకి యాక్చువల్లీ ఏమైంది, మనం ఏమని చెప్పుకున్నాం, పేష్వా బాజీరావు ముసాయిపోయాడు కాబట్టి ఆయనకి గవర్నమెంట్ పెన్షన్ ఇస్తుంది. ఓకే, పాయింట్ 1. అయితే ఈయనేం అడిగాడు, నా కొడుకు నానా సాహెబ్ ఉన్నాడు, వాడిని కూడాను నా కొడుకులాగా ట్రీట్ చేయండి, నేను అడాప్ట్ చేసుకున్నా సరే వాడు నాకు కొడుకు అనుకుని ఫీలింగ్లో ఉంటే బ్రిటిష్ గవర్నమెంట్ ఒప్పుకోలేదు. కానీ ఇప్పుడు ఏమైంది, దేశంలో సిచ్యువేషన్స్ మారిపోయి అప్పుడు కాన్పూర్లో ఉన్న కొంతమంది రెబల్స్ నానాసాహెబ్కి అన్నారు, రాజా మీరు ఇప్పుడు మీ పదవిని దక్కించుకున్న టైం వచ్చింది, ఇది తిరగబడండి, మీ వెంట మేము ఉంటామని చెప్తే ఈయన రెచ్చిపోయాడు. ఎంతలా రెచ్చిపోయాడంటే బ్రిటిష్ వాళ్ళు ఉన్న వాళ్ళందరినీ కూడా ఎగరేసి తోస్తాడు ఆ ప్లేస్ నుండి. మొత్తం కాన్పూర్ అంతటిని కూడా చేజెక్కించుకున్నారు. ఈయన ఎంతలా ఎగిరిపోయాడంటే అక్కడ ఒక పర్సన్ ఉన్నాడు, స్టేషన్ కమాండర్ సార్ హ్యూ వీలర్. ఈ సార్ హ్యూజ్ వీలర్ అనుకుని ఉన్నాడు కదా, ఆయన అందరూ పారిపోయి ఈయన దొరికిపోయాడు. ఈయన దొరికిపోతే ఈయన ఏమన్నాడు, మేము లొంగిపోతున్నాము విడిచిపెట్టండి అనుకోనంటే ఈయనేం చేసి తెలుసా, ఈయన చంపేశాడు అనమాట. ఈ రకంగా మొత్తానికి మీకు ఒకటే సినారియో తెలియాలి, కాన్పూర్ ఇప్పుడు నానాసాహెబ్ చేతిలో ఉంది. బ్రిటిష్ వాళ్ళు దయతలిస్తే పెన్షన్ ఇస్తే బతికే స్టేజ్ నుండి కాన్పూర్ని చేజెక్కించుకునే స్టేజ్లో ఉంది ఇప్పుడు. ఆ తర్వాత నెక్స్ట్ అవధ్ కోసం చూద్దాం. ఇక్కడ అవధ్ సిచ్యువేషన్ డిఫరెంట్. అవధ్లో కూడా ఎలా ఉందంటే మీకు ఆల్రెడీ చెప్పాను, బ్రిటిష్ గవర్నమెంట్ ఈ అవధ్ని 1856లో సబ్సిడరీ ఎలియట్స్ అనే పేరు చెప్పేసి లాక్కుంది అనుకునే. కానీ అప్పుడే అవకాశం దొరికింది ఏంటంటే అక్కడ రాజు అనేవాడు వజీద్ అలీ షా ఉండేవాడు. సో వజీద్ అలీ షాని ఏం చేశాడు, తను ముసలైపోవడం వల్ల తను సైలెంట్గా ఉన్నాడు. కానీ తన భార్య ఒక దాయి ఉంది, బేగం హజ్రత్ మహల్ అనుకుని ఈవిడ ఒకరు ఉన్నారు. సో ఈవిడ వైఫ్ కదా, ఈవిడతో పాటు ఆయన కొడుకు ఒకరు ఉన్నారు. ఆయన కొడుకు ఎవరంటే బిర్జిస్ ఖాదీర్ అనమాట. సో ఈ బిర్జిస్ ఖాదీర్కి ఏం చేయాలనుకుంటారు, తన సన్ని వాళ్ళ రాజ్యానికి మళ్ళీ ఒక రూలర్లా మార్చాలని ప్లాన్ వేసింది. సో ఈ రకంగా ప్లాన్ వేస్తే అసలే దేశంలోని సిచ్యువేషన్స్ అన్నీ మారిపోయాయి కదా, బ్రిటిష్ వాళ్ళకి అందరూ ఎగ్నెస్ట్గా ఉన్నారు కదా, ఈవిడ రెబల్ చేసింది. సో ఇక్కడ ఈ హజ్రత్ మహల్ గారే మొత్తం లీడ్ తీసుకొని ఒక శివగామి దేవిలా మొత్తం లీడ్ తీసుకొని ఇక మొత్తానికి కూడా ఎగ్నెస్ట్గా మారిపోయింది. బ్రిటిష్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద తిరగబడి అవధ్ అనే దాన్ని చేజెక్కించేసి దానికి ఎంపరర్గా ఆయన కొడుకైనటువంటి బిర్జిస్ ఖాదీర్ని లీడర్గా పెట్టేసి సో మొత్తానికి కూడాను రూల్ చేయడం స్టార్ట్ చేసింది. ఎంతలా రూల్ చేశారంటే అక్కడ హెన్రీ లారెన్స్ అనుకుని ఒక పర్సన్ ఉన్నాడు. సో ఈయన బ్రిటిష్కి సంబంధించిన ఒక రెసిడెంట్ అనమాట. ఓకే, ఈయన కూడా ఏం చేశారు, ఒక ప్లేస్లోకి వెళ్ళి తలదాచుకున్నాడు. అమ్మో ఈ సిచ్యువేషన్స్ బాగాలేవు, ఆ సిపాయిస్ అందరూ కూడా దొరికినట్టు దున్నేస్తున్నారు కనుకొని అనుకుంటే అలాంటి ప్లేస్కి కూడాను వీళ్ళ సైనికులు వెళ్ళి అక్కడ ఉన్న లోపల ఉన్న వాళ్ళని బయటికి లాగి మరి చంపేశారు. అలాంటి వాటిలో హెన్రీ లారెన్స్ ఒక ప్రముఖుడు, వాడిని కూడా చనిపోయారు. సో మొత్తానికి మీరు చనిపోయిన హెన్రీ లారెన్స్ సంగతి పక్కన పెడితే కొడుకు ఇప్పుడు ఏమయ్యాడు, ఎంపరర్ అయ్యాడు. సో మొత్తాన్ని కథ అంతా నడిపించింది ఎవరు, బేగం హజ్రత్ మహల్. ఇప్పుడు ఎవరి చేతిలో ఉంది అవధ్ అనేది, ఇండియన్స్ చేతిలో ఉంది. ఆ తర్వాత మనం ఎంతగా ఎదురు చూస్తున్న ఝాన్సీ లక్ష్మీబాయి. ఈ ఝాన్సీ అనే ప్లేస్లో ఏం జరిగింది చెప్తా చూడండి. ఝాన్సీ అనే ప్లేస్లో మీకు ఆల్రెడీ తెలుసు, ఆ ఝాన్సీ రాణి లక్ష్మీబాయి గారి భర్త చనిపోయారు. పాయింట్ 1. ఈయన కొడుకుకి దత్తపుత్రుడికి రాజ్యం ఇవ్వండి అనుకుని అడిగారు. బ్రిటిష్ వాళ్ళు నెగ్లెక్ట్ చేశారు. అప్పుడు రాణి లక్ష్మీబాయి గారికి కోపం వచ్చి బ్రిటిష్ వాళ్ళ పైన ఇక వాళ్ళు యుద్ధానికి వస్తే మేము తిరగబడతాం అనుకొని ఫిక్స్ అయిపోయారు ఆ మూమెంట్లోనే. అయితే ఇలా ఫిక్స్ అయిపోయిన ఈవిడ ఈ సిచ్యువేషన్స్ అన్నీ కూడాను బాగా అనుకూలించి అప్పుడు ఆవిడ ఏం చేశారు, సిపాయిస్కి తను ఒక లీడర్లా మారాడు. దాంతోపాటుగా కాన్పూర్లో ఏం జరిగిందంటే కాన్పూర్లో యుద్ధం ఓడిపోయారు. యుద్ధం ఓడిపోగానే తాంత్యా తోపు అనుకున్న ఒక మంచి కమాండరు
ఈయనకి సపోర్ట్గా వచ్చారనమాట. అక్కడ ఎలాగో యుద్ధం ఓడిపోయింది కాబట్టి కనీసం ఝాన్సీ అనే ప్లేస్లో గెలిచేలా ఉన్నామని ప్లాన్ వేసుకుని ఈ తాంచే తోపే అనుకో పర్సన్ ఈయన ఇక్కడికి సపోర్ట్గా వచ్చారు. వీళ్ళిద్దరు కాంబినేషన్లో గ్వాలియర్ అనేది చాలా గ్రేటెస్ట్ ప్లేస్ మరాఠాకి సంబంధించినంత వరకు కూడాను. అయితే అక్కడ రాజు మాత్రం ఎవరంటే ఈస్ట్ ఇండియా కంపెనీకి ఫుల్ సపోర్ట్గా ఉన్నాడు. కాబట్టి ముందు గ్వాలియర్ పని పట్టాలనుకుని వీళ్ళిద్దరూ వచ్చారు, సక్సెస్ కూడా అయ్యారు. ఓకే, సక్సెస్ కూడా అయ్యారు. అయితే ఆ తర్వాత ఝాన్సీలోనమాట ఈ గ్వాలియర్ నుండి యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఇక సౌత్ ప్లేసెస్ మనకు చాలా ప్లేసెస్ కావాలనుకుని ఇక్కడ నుంచి సౌత్కి వెళ్దాం అనుకున్నారు. సౌత్కి వెళ్ళే ప్రయత్నంలో ఉన్నారు. ఎవరైనా యుద్ధానికి వస్తే యుద్ధంలో తన బిడ్డని వెనక కట్టుకొని మరీ యుద్ధానికి వెళ్ళింది అనుకుని చరిత్ర చెబుతుంది. సో ఈ రాణి లక్ష్మీబాయి ఇప్పుడు యుద్ధం అయితే చేస్తున్నారు. ఏం జరుగుతుందో ఇంకా చూద్దాం. ఇలా ఈ ఒక ప్లేస్ కాదు, ఝాన్సీ అని మధ్యప్రదేశ్లో అయితే లోడి. సో అవంతిబాయి లోడి అనుకుని ఒక ఆయన ఉన్నారు, ఆమె ఉంది. ఆవిడ కూడా సేమ్ ఇలానే బ్రిటిష్ వాళ్ళకి ఎగ్నెస్ట్గా అనమాట ఈ మధ్యప్రదేశ్లో సేమ్ అవంతిబాయి లోడి కూడా యుద్ధానికి వెళ్ళింది. ఇలా ఫైజాబాదు, బరేలీ ఇలా డిఫరెంట్ ప్లేసెస్లో అనమాట. అన్ని ప్లేసెస్లో కూడా ఎవరైతే లీడర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా టేక్ ఛార్జ్ తీసుకొని ఇక చెలరేగిపోయారు అనమాట. ఏది ఏమైనప్పటికీ కూడా మనకి ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది ఏంటంటే బ్రిటిష్ వాళ్ళు తమ చేతకానితనం కాదు కానీ బ్రిటిష్ వాళ్ళు చాలా డౌన్ఫాల్లో ఉన్నారు. ప్రజెంట్ దొరికిన వాళ్ళని దొరికినట్టు తొక్కెళ్ళిపోతున్నారు. ఒక్కొక్కరు కూడా వాళ్ళ ప్లేసెస్ని ప్రతి ఒక్కరు ఇండిపెండెంట్గా మార్చుకుంటున్నారు. ఇలాంటి టైంలో బ్రిటిష్ వాళ్ళ పరిస్థితి ఏంటంటే చాలా షాక్గా ఉన్నారు. వాళ్ళు భయపడిపోయారు నిజం చెప్పాలంటే. అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే వెంటనే లెటర్స్ టెలిగ్రామ్లో బయటకు పంపించారు. సార్ మాకు ఆర్డర్స్ ఇవ్వండి, మీ ఆర్డర్స్ వచ్చేంతవరకు మేము వెయిట్ చేయలేకపోతున్నాం, మీరు వెయిట్ చేస్తాం, మీరు ఏం చెప్తారనుకో మేము వెయిట్ చేయడం, ఆ లోపల ఏదో ఒకటి జరిగిపోవడం ఇక్కడ గొప్ప నష్టంగా ఉంది, మాకు ఫుల్ పవర్స్ ఇవ్వండి అనుకుని చెప్తారు. అలా ఫుల్ పవర్స్ అనమాట ఇవ్వడం మొదలుపెట్టారు. ఎప్పుడైతే ఫుల్ పవర్స్ ఇచ్చేసి వాళ్ళకి ఫుల్గా ఛార్జ్ చేసి ఇచ్చేసారో ఇక వీళ్ళు తిరగబడడం మొదలుపెట్టారు. ఒక్కొక్క ప్లేస్లో ఏం జరిగిందో చెప్తాను వినండి. మొదట దీనికి అన్నిటికన్నా స్ట్రాంగెస్ట్ సెంటర్ ఢిల్లీ కదా. ఢిల్లీ పరిస్థితి ఏంటో చూడండి. ఢిల్లీకి సెంటర్గా ఏం చేశారంటే జాన్ నికోల్సన్ అనుకుని ఒక ఆయన ఉన్నాడు. సో ఈయన బ్రిటిష్కి సంబంధించిన కమాండర్. ఆయన్ని పంపించాడు. ఆయన తనకున్న తెలివితేటలు ఎక్స్పీరియన్స్ అంతా వాడి ఢిల్లీని ఓడించేశాడు. ఆ హెడ్ ఆఫ్ ది సెంటర్ని గెలుచుకున్నాడు. అక్కడ ఇప్పుడు ఫేస్ ఎవరు? బహదూర్ షా జాఫర్ కదా. బహదూర్ షా జాఫర్ని ఏం చేశారంటే జైల్లో వేస్తారు. అది కూడా రంగూన్ అనే ప్లేస్లో జైల్లో వేస్తారు. ఆయన పరిస్థితి లాస్ట్కి ఏమైపోయిందంటే జైల్లోనే జీవితాంతం బతికి జైల్లోనే చనిపోయారు ఒక 3 years తర్వాత. ఆయన పిల్లలు ఉన్నారు కదా, ఆయనకి 2 పిల్లలు ఉన్నారు. వాళ్ళిద్దరు పిల్లలను కూడా ఏం చేశారంటే హడ్సన్ అనుకుని ఒకడు ఉండేవాడు, లెఫ్టినెంట్ హడ్సన్. ఈ లెఫ్టినెంట్ హడ్సన్ ఏం చేశారంటే వాళ్ళ పిల్లల్ని పాయింట్ బ్లాంక్ రేంజ్లో కాల్చి చంపేశారు. సో మొత్తానికి ఈ మొత్తం సినారీలో మీకు ఏమర్థమైంది? రాజుని జైలుకి పంపించారు, కొడుకుని చంపేశారు, ఢిల్లీని వీళ్ళిద్దరూ కలిసి ఆక్రమించారు తిరిగి. పాయింట్ 1 కాన్పూర్. ఈ కాన్పూర్ని రూల్ చేస్తుంది మీకు బాగా తెలుసు ఎవరిప్పుడు? నానా సాహెబ్. సో ఈ నానా సాహెబ్ ప్లస్ తాంత్యా తోపే వీళ్ళిద్దరూ క్లోజ్ అనమాట. వీళ్ళిద్దరూ కూడా బీభత్సంగా చెలరయ్య గారు ఇప్పుడు ప్రజెంట్ ఉన్నారు. అయితే ఈసారి ఏం చేశారు తెలుసా? ఈ ప్లేస్కి తాంత్యా తోపేని వీళ్ళని ఓడించడానికి అనమాట క్యాంప్లిన్ బెల్ క్యాంప్బెల్ని విడిచిపెట్టారు. ఈయన వచ్చిన దాటికి సిచ్యువేషన్ ఏంటంటే ఈయనకున్న ఎక్స్పీరియన్స్కి, ఈయనకున్న పవర్కి, ఈయనకున్న టాక్టిక్స్కి దెబ్బకి కాన్పూర్ అనేది షేక్ అయిపోయింది. ఇలా షేక్ అయిపోవడం వల్ల ఏమైంది తెలుసా? తాంచే తోపే అనుకుని ఉన్నారు కదా, ఈయన ఝాన్సీకి వెళ్ళిపోయారు. ఇంతకుముందు చూసారు కదా, ఇది ఓడిపోయే ప్రదేశంలో ఉంది కాబట్టి ఇక్కడ తాంచే తోపే ఝాన్సీ అనే ప్లేస్కి పారిపోయి అక్కడ నుండి యుద్ధం చేద్దాం అనుకుని ఫిక్స్ అయ్యారు. ఎందుకంటే ఝాన్సీ అనేది గెలుస్తుంది కాబట్టి రాణి లక్ష్మీబాయితో కలిసి ఫైట్ చేద్దాం అనుకున్నారు. అట్ ద సేమ్ టైం నానా సాహెబ్ ఉన్నారు కదా, ఈయనైతే నేపాల్కి పారిపోయారు అనమాట. సో ఇప్పుడు నేపాల్కి పారిపోయారు. ఇప్పుడు కాన్పూర్లో ఎవరు రూల్ చేస్తున్నారు? ఎవరు రూల్ చేయట్లేదు. ఇది సిచ్యువేషన్. ఈవెంట్లో ఇక్కడ ఝాన్సీ సిచ్యువేషన్కి వస్తాం. ఝాన్సీ సిచ్యువేషన్ చూస్తే సార్ హ్యూగ్రోస్ అనే వ్యక్తిని పంపించారు. నేనైతే ఇలాంటి గ్రేటెస్ట్ పర్సన్ ఎవరినే చూడలేదు. నేను నా చేతకాని తనం వల్ల నేను బ్రిటిష్ గవర్నమెంట్కి ఎగ్నెస్ట్గా ఫైట్ చేస్తున్నాను. కానీ ఆవిడ యొక్క పోరాటం చూస్తే నాకు షాకింగ్గా ఉంది. నాకే కానీ అదృష్టం ఉండుంటే ఆయన టీంలో పనిచేసిన అదృష్టం ఉండుంటే బాగుండు అనుకుని ఆవిడ యుద్ధాన్ని చూసి మెచ్చుకున్నాడు అనమాట. ఎందుకంటే అంత వీరోచితంగా పోరాడింది. ఎవరైనా ప్రాణాలు పోతుంటే పారిపోతారు. ఇక్కడ నానా సాహెబ్ చూడండి పారిపోయాడు. కానీ రాణి లక్ష్మీబాయి చివరి శ్వాస వరకు కూడాను పోరాడే తన బిడ్డను వెనకేసుకొని మరీ మీకు ఫోటోలు కనిపిస్తాయి కదా. అంటే ఏ రేంజ్లో కమిటెడ్గా ఉందో అర్థం చేసుకోండి. ఇలా ఈ రకంగా ఫైట్ చేసుకుని అది కూడా సౌత్ వైపుకి వెళ్తాను అనుకున్నారు కదా, ఆ టైంలో చనిపోయారు, యుద్ధంలో చనిపోయారు.
తర్వాత తాంచే తోపే ఉన్నారు కదా, ఈయన ఏం చేశారంటే ఈయన ఇక నుంచి కూడా గెరిల్లా వార్ఫేర్ అంటే ట్రైబల్స్గా వెళ్ళి హైడ్ అయిపోయి అక్కడ నుండి గెరిల్లా వార్ఫేర్ చేద్దాం అనుకున్నారు. అంటే ట్రైబల్స్తో కలిసి గెరిల్లా యుద్ధం చేసి అంటే దాక్కుని ఫైట్ చేయడం మొదలెడతాం అనుకున్నారు. అయితే దురదృష్టం ఏంటంటే ఈయన కూడా 1859లో ఈయన కూడా చంపేశారు. వీటి తర్వాత ఇంకా కొన్ని సెంటర్స్ ఉన్నాయి కదా, లైక్ బీహార్ ఉంది, అట్ ద సేమ్ టైం ఫైజాబాద్ ఉంది, అట్ ద సేమ్ టైం ఇంకొకటి బరేలి ఉంది. సో ఈ 3 సెంటర్లో కూడా ఎవరైతే లీడర్స్ ఉన్నారో వాళ్ళ ముగ్గురు కూడాను చనిపోయారు అనమాట. వయసు అయిపోయి సమ్ రీజన్స్ వల్ల వీళ్ళంతా కూడా చనిపోయారు. ఆ తర్వాత నెక్స్ట్ లక్నో ఒకటి ఉంది. ఈ లక్నోలో ఎవరు పరిపాలిస్తున్నారు? మేడం హజ్రత్ మహల్ గారు పరిపాలిస్తున్నారు. సో ఈ హజ్రత్ మహల్కి ఎదిరించడానికి 2 ఆఫీసర్లు వచ్చారు. హెన్రీ హ్యావ్లాక్ వచ్చాడు, జేమ్స్ అవుట్రామ్ వచ్చారు. వీళ్ళిద్దరి వల్ల కాలేదు. అంటే తిప్పి కొట్టేసింది ఈ హజ్రత్ మహల్ అనే ఆవిడ. సో మామూలు లేడీ కాదు కదా, ఐరన్ లేడీ. అయితే వీళ్ళ సంగతి ఇలా కాదనుకుని వీళ్ళని ఎగరగొట్టాలంటే ఈ కోలిన్ క్యాంబెల్ రావాలనుకొని చెప్పి కాన్పూర్లో యుద్ధం గెలిచిన తర్వాత ఈ సార్ కోలిన్ క్యాంబెల్ అన్నారు కదా, ఈయన తెప్పించారు. ఈయన తెప్పిస్తే సో సిచ్యువేషన్ అంతా మారిపోయింది. ఎప్పుడు కూడాను గెలుపు అనేది ఒకే దగ్గర ఉండదు కదా, ఈ రకంగా గెలుపు లేకపోతే లాస్ట్కి ఈవిడేం చేసింది తెలుసా, నేపాల్ వెళ్ళిపోయి అక్కడ వాళ్ళ ఫేస్ని కప్పేసి సో అంటే ఫేస్ని హైడ్ అవుట్ చేసుకుని సాధారణ జీవితం బతికేసింది. అంటే తను ఎవరు ఏంటి అని చెప్పకుండా. ఇలా మీరు చూస్తే ఒక 2 ఇయర్స్ ప్రాసెస్లో మొత్తం అన్ని ప్లేసెస్ కూడాను లైక్ మధ్యప్రదేశ్లో ఉన్న అవంతిబాయి లోడి కానీ ఇలా ఏవైతే ఉన్నాయో అన్నింటినీ కూడాను మొత్తానికి అందరినీ కూడాను మెల్లగా ఈ 2 ఇయర్స్ ప్రాసెస్లో అందరినీ కూడాను ఆక్రమించుకుంటూ వెళ్ళి తొక్కుకొని వెళ్ళిపోయారు. సో ఈ ప్రాసెస్ వీటితో పాటుగా ఎవరైతే ల్యాండ్ లార్డ్స్ ఉన్నారో ఆ ల్యాండ్ లార్డ్స్కి ఏమన్నారు తెలుసా, ఇక నుంచి కూడాను మీరు మాకు సపోర్ట్ చేస్తే అంటే యుద్ధం జరుగుతుంది కదా, యుద్ధంలో మీరు మాకు సపోర్ట్ చేస్తే నో కిల్స్, మేము మీకు చెప్పము, మీ ఆస్తులు మీకు ఇచ్చేస్తాం అనుకుని అనమాట. మెల్లగా వాళ్ళ అసెట్స్ అనమాట ఇచ్చేస్తాం అనుకొని చెప్పి ఆశ కల్పించారు. సో దట్ ఏమైంది, జమీందారులు వీళ్ళందరూ కూడా వీళ్ళకి సపోర్ట్ చేయడం మొదలు పెట్టేశారనమాట. ఇలా ఎన్ని రకాలైతే ప్రయత్నించాలో అన్ని రకాల ప్రయత్నాలు చేసుకున్నారు. సామధాన భేద దండోపాయ అన్ని రకాల ప్రయత్నాలతో 2 ఇయర్స్లో మళ్ళీ తిరిగి వాళ్ళ యొక్క పాత స్థానానికి తీసుకుని వచ్చారు. మొత్తానికి గెలిచేశారు అనమాట. సో నా దృష్టిలో ఇది ఒక ఫెయిల్యూర్లా చూడండి. ఎందుకంటే ఎప్పుడు కూడాను ప్రయత్నం చేసేటప్పుడు మొదటిసారి ఫెయిల్ అవుతాం. సో నా దృష్టిలో ఇది ఒక ఫెయిల్యూర్, సక్సెస్కి రీచ్ అవ్వడానికి కనిపించే ఒక ఫెయిల్యూర్లా నాకు అనిపిస్తుంది ఎప్పుడు కూడాను. సో ఇది మొత్తానికి సినారియో. అయితే మీ అందరికీ ఒక డౌట్ రావచ్చు, టెక్స్ట్ బుక్లో ఇవ్వలేదు కానీ నేను చెప్తున్నా చూడండి. అసలు మీకు డౌట్ రావాలి, ఎందుకు ఓడిపోయాము, ఓడిపోవడానికి రీజన్ ఏంటి, బాధగా ఉంది కదా ఎందుకు ఓడిపోయాము అనుకుని కొన్ని రీజన్స్ చెప్తాను చూడండి. ఆల్ ఇండియా పార్టిసిపేషన్ అసలు లేదు. నేను చెప్తున్నాను చూడండి, ఆల్ ఇండియా పార్టిసిపేషన్ అస్సలు లేదు. మీరు ఇప్పటి వరకు కూడాను ఇక్కడ గమనించే ప్లేసెస్ అన్నీ కూడాను బాగా అబ్జర్వ్ చేస్తే నార్త్లోనే జరిగాయి. అంతా కూడాను ఈ నార్త్లోనే జరిగాయి. అంతేగాని ఎక్కడ కూడాను ఆంధ్రప్రదేశ్ నుండి లేకపోతే తెలంగాణలో నుండి లేకపోతే కేరళ నుండి తమిళనాడు నుండి అనుకుని ఎప్పుడైనా అబ్జర్వ్ చేస్తారా, ఏం అబ్జర్వ్ చేయలేదు. ఎందుకంటే ఆల్రెడీ ఈ ప్లేసెస్ అంతటినీ కూడాను వాళ్ళు ఆక్రమించుకుంటూ వచ్చారు. 1757 నుండి 1857 ప్రాసెస్ వరకు కూడాను ఫస్ట్లో ఆక్రమించిన ప్లేసెస్ వీళ్ళే గట్టి దెబ్బతిన్నారు. వాళ్ళు నార్త్ని అసలు టచ్ చేయలేదు. సో ఈ కింద ఎవరైతే దెబ్బతిన్నారో వాళ్ళు ఎవ్వరు కూడాను సహాయం చేయడానికి రాలేని పరిస్థితి. పాయింట్ 1. రెండోది ఆల్ క్లాసెస్ ఆఫ్ పీపుల్ అనమాట జాయిన్ అవ్వలేదు దీంట్లో చెప్పాను కదా, కొంతమంది జమీందారులు, కొంతమంది రాజ కుటుంబాలు వీళ్ళు ఏమనుకున్నారంటే ఈ యుద్ధంలో జాయిన్ అయితే మాకేముంటుంది. ఈవెన్ ఎడ్యుకేటెడ్స్ ఉన్నారు కదా, ఎడ్యుకేటెడ్స్ కూడా ఏమనుకున్నారంటే అరే బ్రిటిష్ వాళ్ళు మంచివాళ్ళు రా, వాళ్ళు మంచి టెక్నాలజీ తీసుకుని వస్తారు, మంచి చదువులు తీసుకుని వస్తారు, మంచి ఇక్కడ ఉన్న లోకల్ రూరల్స్ కంటే వాళ్ళు బెస్ట్ అనే ఫీలింగ్ ఉండేది చాలామందికి. సో వీళ్ళు చేస్తున్న పోరాటాలు ఇవన్నీ కూడా వాళ్ళు ఏమనుకున్నారంటే ఎడ్యుకేటర్స్, లాయర్స్ వీళ్ళందరూ కూడా రాంగ్ అనవసరంగా వీళ్ళు రెచ్చిపోతున్నారని ఫీలింగ్ ఉంటుంది. ఇది తర్వాత దాని తర్వాత ఇంకొక మెయిన్ రీజన్, వీళ్ళ దగ్గర వెపన్స్ ఏమున్నాయి చెప్పండి. ఎంతసేపు కూడా మామూలుగా మహా అయితే ఒక చిన్న గన్ ఉండేది, అది వాళ్ళ దగ్గర పిరంగులు ఈ రకరకాల ఎక్విప్మెంట్ అంతా ఉంది. సో వాళ్ళ దగ్గర ఉన్న ఎక్విప్మెంట్తో మొత్తాన్ని కూడా ఎగరేసేస్తారు. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే బ్రిటిష్ ఆర్మీ అంతా కూడా కోఆర్డినేటెడ్గా వెళ్తుంది, ప్లాన్లు వేసుకుంటూ నీట్గా. కానీ ఇక్కడ చూడండి, ఎవడ ప్లాన్ వాడిదే, మొత్తం అన్కోఆర్డినేటెడ్గా ఉంటుంది, ఎవడ ప్లాన్ వాడిదే. నెక్స్ట్ ఆర్గనైజేషన్ కూడా వెరీ పూర్గా ఉంటుంది. సో ఢిల్లీకి దీనికే సరిగ్గా కాంటాక్ట్ లేదు సరిగ్గా, ఓకేనా.
ఢిల్లీకి కాన్పూర్కి సరిగ్గా కాంటాక్ట్ లేదు. ఝాన్సీకి తాంజాతోపే ఇద్దరు కలిశారు. కానీ వాళ్ళే కాన్పూర్తో కలిసి ఉంటే, వాళ్ళే లక్నోతో కలిసి ఉంటే, వాళ్ళే మధ్యప్రదేశ్తో కలిసి ఉంటే ఎలా ఉండదు సిచ్యువేషన్. సో ఎవరికి వారు యమునా తీరే అనే సిచ్యువేషన్లో అనమాట ఉండి సరిగ్గా ఆర్గనైజేషన్ లేదు. ఈవెన్ వాళ్ళ టీంలో కూడాను యుద్ధాలు పెద్దగా చేసి ఆరు తయారలేదు కదా. సో అంత సజ్జు లేదనమాట. దాని తర్వాత లాస్ట్గా ఎవరికి నో యూనిఫైడ్ ఐడియాలజీ. నిజం చెప్పాలంటే ఇక్కడ అందరూ కూడాను ఎవరి అవసరాలకు వాళ్ళు వచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ ఝాన్సీకి వచ్చిన వాళ్ళు ఝాన్సీని చేజెక్కించుకోవాలి, ఝాన్సీ ఎవరి సొంతము కాదు అనే ఉద్దేశంతో వచ్చారు. ఢిల్లీలో బహదూర్ షా జాఫర్ ఏమనే ఉద్దేశంతో వచ్చాడు, నాకు మళ్ళీ ఏదో రాజయ్య అది అవకాశం దొరికేలాగా ఉంది, తిరిగి నా ప్లేస్ నాకు దొరికేలాగా ఉంది అనే ఉద్దేశంతో వచ్చారు. ఇలా ఒక్కొక్కరికి కూడా కాన్పూర్లో నానా సాహెబ్ ఏమనుకున్నాడు, తన ప్లేస్ తనకు దొరుకుతుంది అనే ఫీలింగ్తో వచ్చాడు. అంతేగాని దేశం అంతా కలిపి ఒకేసారి రైజ్ అయ్యి భారతదేశం అనే ఫీలింగ్ ఆ రోజు లేదు. టు బి ఫ్రాంక్గా మాట్లాడుకోవాలంటే భారతదేశం అనే ఫీలింగ్ లేదు. సో ప్రతి ఒక్కరికి కూడాను ఓన్ మోటివేషన్స్ ఉన్నాయి తప్ప అంతా కలిపి సింగిల్ మోటివేషన్, సింగిల్ ఎయిమ్, సింగిల్ గోల్ కోసం వెళ్ళట్లేదు. సో ఇదే సిచ్యువేషన్. వీటన్నిటి రీజన్స్ వల్ల మనమంతా కూడా చాలా స్ట్రాంగ్గా మనం చేయలేకపోయాం. కానీ ఈ రీజన్స్ అన్నీ కూడాను మనం ఫ్యూచర్లో రెక్టిఫై చేసుకున్నాము. ప్రతి మూమెంట్కి మనమంతా స్ట్రాంగ్ అయ్యాము. ప్రతి మూమెంట్కి కూడాను దేశం అంతా ఒకటే అనే ఫీలింగ్ రగిలింది. ఆ రగలడంతోనే క్విట్ ఇండియా వరకు మనం వెళ్ళాము. క్విట్ ఇండియాలో పొండి మా దేశం నుండి పొండి అనే మాట వరకు వెళ్ళాము. డూ ఆర్ డై అనే నినాదం వరకు వెళ్ళిపోయాం. చేస్తాము లేకపోతే చంపుతాం అనే అంతవరకు వెళ్ళిపోయాం. టోటల్గా కూడాను ఇలా వెళ్ళాం. సో ఎప్పుడు కూడాను ఓటమి అనేది మొదటి అడుగులోనే ఉంటుంది. కానీ తర్వాత ప్రయత్నిస్తూ మన ఫెయిల్యూర్స్ అన్నిటిని మిస్ చేసుకుంటూ వెళ్తే, రెక్టిఫై చేసుకుంటూ వెళ్తే మనం కూడా సక్సెస్కి వెళ్తాం. అలాంటి సక్సెస్ అనేది వెళ్ళడానికన్నా ముందు మొదటి అడుగు చాలా ఇంపార్టెంట్ కాబట్టి మొదటి అడుగు షేక్ చేసేలా పెట్టాం. సో అది ఇది. సో దీని తర్వాత నెక్స్ట్ ఏం జరిగింది అనేది కాన్సెప్ట్ అంతా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా బ్రిటిష్ వాళ్ళ ఆలోచన ఎలా మారాయి, బ్రిటిష్ వాళ్ళు ఇంతకు ముందున్నట్టు ఉన్నారా లేదా అనే విషయాలన్నీ కూడా మాట్లాడతా. ఈ వీడియోకి లాస్ట్ టాపిక్ వస్తాం ఈ లెసన్కి. సో లెసన్కి సంబంధించినంత వరకు లాస్ట్ పార్ట్స్ ఏమంటే ఆఫ్టర్ మ్యాథ్ అనమాట. అసలు బ్రిటిషర్స్ మొత్తం ఈ రెబెలియన్ అయిపోయిన తర్వాత వాళ్ళు కొన్ని చేంజెస్ తీసుకుని వచ్చారు. చేంజెస్ మీన్స్ ఇప్పటికి ఒక పెద్ద చేంజ్ తీసుకుని వచ్చారు. మొదటిది ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1858ని ఒకదాన్ని పాస్ చేశారనమాట. సో దీంట్లో మొట్టమొదటి మాట వాళ్ళు ఏం చెప్పుకున్నారు తెలుసా, ఇక నుంచి కూడాను ఈ టెరిటరీ కానీ ఈ పవర్ కానీ ఈ రెండు కూడాను ఎవరు ఇక నుంచి రూల్ చేస్తారంటే ఈస్ట్ ఇండియా కంపెనీ ఇక నుంచి కాదు, ఇక నుంచి కూడాను బ్రిటిష్ క్రౌన్ అనేది రూల్ చేస్తుంది అనుకుని ఇక నుంచి వాళ్ళు పేర్కొన్నారు. సో మీకు ఒక విషయం ఇక్కడ అర్థమవుతుందా, ఇప్పటి వరకు కూడాను వాళ్ళు రూల్ చేసింది ఎవరో తెలుసా, ఇప్పటి వరకు 1857 వరకు మనం రూల్ చేసింది ఒక కంపెనీ, ఒక ట్రేడింగ్ కంపెనీ ఇండియాని ఇప్పటి వరకు రూల్ చేసుకుంటూ వచ్చింది. అర్థమవుతుందా సిచ్యువేషన్ ఎంత డిఫరెంట్గా ఉందో సిచ్యువేషన్ అంతా కూడాను. ఒక బ్రిటిష్ ఇండియా క్రౌన్ ఇప్పటి వరకు కూడాను ఇండియాని రూల్ చేసుకుంటూ వస్తుందంటే అర్థం చేసుకోండి ఎంత డిఫరెంట్గా ఉందో. అండ్ సెకండ్ పాయింట్ చూడండి, ఇప్పటి వరకు కూడాను బ్రిటిష్ క్యాబినెట్లోన ఎవరు ఉండేవారు కాదు, ఇక నుంచి కూడాను బ్రిటిష్ క్యాబినెట్లోన ఒకడు ఉండాలి. ఓకే, బ్రిటిష్ క్యాబినెట్లోన ఒకడు ఉంటారు. సో బ్రిటిష్ క్యాబినెట్లో నుండి ఒక మెంబర్ అనమాట సెక్రటరీ ఆఫ్ స్టేట్గా ఇక నుంచి కూడాను ఉంటాడు. సో సెక్రటరీ ఆఫ్ ద స్టేట్ వీడేం చేస్తారు, ఇండియాకి సంబంధించిన అన్ని విషయాల్ని కూడా చూసుకుంటూ ఉంటాడు అనమాట. సో ఇది సెకండ్. ఇంకా మూడో చేంజ్ చెప్తాను చూడండి. అయితే ఈ సెక్రటరీ ఆఫ్ స్టేట్ని ఎవరైనా ఒకరు అసిస్ట్ చేయాలి కదా, దానికనమాట ఇండియన్ కౌన్సిల్ ఉంది కదా, ఇదనమాట ఏం చేస్తుంది అంటే అసిస్ట్ చేస్తుంది. అంటే ఏమేమి డెసిషన్స్ తీసుకోవచ్చు, ఏం జరుగుతుంది, మొత్తం ఈ రకంగా అన్నిటినీ కూడాను అసిస్ట్ చేస్తూ ఉంటుంది. అండ్ నెంబర్ 4th చేంజ్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనే మాట ప్రకారం ఇక్కడ నుండి కూడాను గవర్నర్ జనరల్ ఉండేది కదా, ఈ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా అనే పేరు నుండి ఇక్కడ నుంచి కూడాను మార్చేస్తారనమాట. వైస్రాయ్గా అనుకుని పిలుస్తారు. ఇక్కడ నుంచి కూడాను వైస్రాయ్ ఆఫ్ ఇండియా అనే పేరుతో పిలుస్తారు. వైస్రాయ్. ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఇక నుంచి కూడాను మళ్ళీ ఈ వైస్రాయ్ అనే పేరుని దేనిగా మారుస్తారు తెలుసా, తిరిగి మళ్ళీ గవర్నర్ జనరల్గా మారుస్తారు. ఇప్పుడంతా కాదులే, ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత. సెకండ్ బి అనే పాయింట్లో చేంజెస్ చూద్దాం. యాక్చువల్లీ కూడాను ఇక్కడ ఏంటంటే మేజర్గా కూడాను చేంజెస్ ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో రాస్తారంటే రూలర్స్ ఉన్నారు కదా, ఈ రూలర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మ్యాక్సిమం కూడాను చాలా వరకు ఫ్రీడమ్ ఇచ్చారనమాట. ఎందుకంటే పాపము ఈ రూలర్స్ అందరూ కూడా ఫైట్ చేస్తారు కదా, ఝాన్సీ వీళ్ళంతా కూడాను, ఝాన్సీ లక్ష్మీబాయి వీళ్ళంతా కూడాను. సో వీళ్ళు సపోర్ట్ లేకుండా మనం వర్క్ చేయడం చాలా కష్టం కాబట్టి ఇక నుంచి కూడాను వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు. మొదటిది ఏంటంటే ఇక నుంచి కూడాను
ఎక్కడి వరకు అయితే ఆక్రమించారో అక్కడ నుండి ఇంక ఒక్క అడుగు కూడాను ఇక నుంచి అనెక్సేషన్ ఉండకూడదు, ఆక్రమించడాలు ఉండకూడదు అనే ఒక నిర్ణయం తీసుకున్నారు. సో ఇది రాజుల పరంగా చాలా ఇంపార్టెంట్ నిర్ణయం. ఎందుకంటే అప్పటి వరకు కూడాను వాళ్ళ పవర్ పెరిగిపోవడం వల్ల మాటకి కూడాను ఆక్రమించుకుని వెళ్ళిపోయేవాళ్ళు అనమాట. ఇక నుంచి కూడాను మొత్తానికి ఆగింది. దాని తర్వాత ఈసారి నుండి ఏంటంటే ఒకరి రాజ్యం ఇంకొకరికి ఇచ్చేవాళ్ళు కదా, అంటే వాళ్ళ పిల్లలకి వాళ్ళ అడాప్టెడ్ సన్స్కి వీళ్ళకి ఇచ్చేవాళ్ళు కదా. ఇక నుంచి కూడాను అలవింగ్ పాసింగ్ ఆఫ్ కింగ్డమ్స్. సో కింగ్డమ్స్ ఎవరికి ఇస్తున్నారు? వాళ్ళ హెయిర్స్కి. హెయిర్స్ అంటే మీన్స్ ఎవరైతే వాళ్ళ వారసులు ఉన్నారో వాళ్ళకి అనమాట ఇక నుంచి ఇవ్వడము ఒప్పుకున్నారు. మొత్తానికి అదృష్టం. అట్ ద సేమ్ టైం ఇంకొకటి మూడోది ఏంటంటే వాళ్ళు ఒక కండిషన్ పెట్టారు. ఓన్లీ ఇఫ్ వాళ్ళు బ్రిటిష్ పారామౌంట్స్ని ఓకేనా, బ్రిటిష్ పారామౌంట్స్ని యాక్సెప్ట్ చేస్తే తప్ప ఈ రెండు ఇవ్వను అనుకున్నారు. అంటే పారామౌంట్స్ అంటే ఎలా అంటే బ్రిటిష్ యొక్క ఆధీనత లేకపోతే సార్వభౌమత్వము, బ్రిటిష్ యొక్క అధికారాన్ని ఒప్పుకుంటేనే అనుకున్నారు. సో వాళ్ళు దర్జాగా వాళ్ళ రాజ్యాలు వాళ్ళకి వస్తాయి అన్నప్పుడు డెఫినెట్లీ అందరూ ఒప్పేసుకుంటారు కదా, అలాగే ఒప్పుకున్నారన్నమాట వాళ్ళు కూడా. వాళ్ళు చేసిన నెంబర్ 3 చేంజ్ అంటే చేంజెస్ ఇన్ ఆర్మీలో ఇక నుంచి కూడా చేంజెస్ చేశారు. ఎందుకు ఆర్మీలో చేంజ్ చేశారు చెప్పండి బాగా. ఒకప్పుడు ఇండియన్ ఆర్మీ ఉండడం వల్ల వాళ్ళు ఏం చేసేవాళ్ళు, మాటమాటికే కాదు వాళ్ళు వీళ్ళకి ఎదురు తిరిగేశారు. ఓకే, సో ఇక నుంచి వాళ్ళు ఏం చేశారంటే ఈ ఇండియన్స్ని మనం పెట్టుకుంటే చాలా డేంజరు, మన యూరోపియన్స్ని ఆర్మీలో పెట్టేసుకుందాం అనుకుని ప్లాన్ వేసుకున్నారు. ఆ రకంగా ఇండియన్స్ని తగ్గిస్తారు, యూరోపియన్స్ యొక్క ఆర్మీని పెంచుకున్నారు. అయితే ఈ యూరోపియన్స్తో పాటు ఇండియాకి సంబంధించిన గోర్ఖాలు ఉండేవాళ్ళు. సో గోర్ఖా అంటే ఎక్కడ, నేపాల్లో గోర్ఖా ఉంటారు కదా, వాళ్ళు సిక్స్ మంచి వీరోచితంగా పోరాడతారు, వాళ్ళు పఠాను, ఇలా కొంతమంది ఉన్నారు. వాళ్ళని మాత్రమే రిక్రూట్ చేసుకున్నారు అనమాట. మిగిలిన వాళ్ళందరినీ కూడా ఇండియాకి సంబంధించిన వాళ్ళని అస్సలు రిక్రూట్ చేసుకోలేదు. ఎందుకు వచ్చిన బాధ అనుకుని విడిచిపెట్టారనమాట. దాని తర్వాత ఇక్కడ ఇంకొక పాయింట్ చూడండి, ఇది ఏ పాయింట్ అని రాస్తే బాగుంటుంది, డి. జమీందార్స్ ఉన్నారు కదా, జమీందార్స్ వాళ్ళకి కావాల్సిన ఏదైతే వాళ్ళ దగ్గర నుండి ఆక్రమిస్తారో జమీందార్స్కి వాళ్ళ రైట్స్ అనమాట వాళ్ళకి ఇచ్చేస్తారు. పాపం జమీందార్స్ కూడాను అదృష్టం, వాళ్ళకి కూడా దొరికింది అనమాట ప్లేసు. నెక్స్ట్ ఇంకా చూసుకున్నట్లయితే సో ఇంకేంటంటే బ్రిటిష్ వాళ్ళు ఏమని చెప్పారు తెలుసా, ఇక నుంచి కూడాను ఇండియన్ గవర్నమెంట్కి సంబంధించిన కల్చర్ ఉంది కదా, ఆ కల్చర్ని ఇక నుంచి కూడా మేము పాడు చేయము, ఈ కల్చర్ని మేము ఇక నుంచి కూడా రెస్పెక్ట్ చేస్తాము అనుకున్నాను. బ్యూటిఫుల్ మాట చెప్పారు. కల్చర్ విల్ రెస్పెక్టెడ్ అనే మాట ఇంకొక హామీ ఇచ్చారు. అది చాలా మంచి మాట. నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఏంటంటే ఎఫ్ అనే పాయింట్లో చూద్దాం. వాళ్ళు ఏం చేశారు, అయితే ఇప్పటి వరకు కూడా అన్నీ బాగానే ఉన్నాయి కదా, వీళ్ళు చేసిన ఒకే ఒక్క తప్పు ఏంటంటే బ్రిటిషర్స్ ఎవరైతే ముస్లిమ్స్ ఉన్నారో ముస్లిమ్స్ని ఇక నుంచి కూడాను రెబల్స్లా ట్రీట్ చేయడం అన్నమాట చూశారు. సో వాళ్ళు ట్రీట్ చేయడమే రెబల్స్లా చూశారు. ఎందుకంటే ఇక్కడ ఈ ముస్లిమ్స్ నుండే ఈ రకంగా మేజర్ ల్యాండ్ అంతా కూడా వీళ్ళ దగ్గర నుండి ఆక్యుపై చేస్తారు కదా. ఇక్కడ ఏమంటే ముస్లిమ్స్ని రెబల్స్లో చూసేవాళ్ళు. సో దీనివల్ల ఏం చేస్తారు, ముస్లింకి సంబంధించిన ల్యాండ్ కానీ ఏరియాస్ కానీ ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడాను కాన్ఫిస్కేట్స్ జప్తు చేస్తారనమాట. అంటే వీళ్ళు ఏంటంటే ముస్లిమ్స్ వల్ల ఎంత పెద్ద రెబలియన్ అనేది క్రియేట్ అయింది అనే ఫీలింగ్లో ఉన్నారనమాట. నిజానికి అదేం నిజం కాదు, కానీ వాళ్ళు ఫీల్ అయ్యారు. సో ఇవన్నమాట మేజర్గా చేంజెస్ అన్నీ కూడాను ఆఫ్టర్ మ్యాథ్. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఈవెన్ యూపీఎస్సీకి కూడాను ఏమేమి చేంజెస్ వచ్చాయి అనుకుని ఇవన్నీ కూడా అడుగుతారు. కాబట్టి వీటన్నిటిని ఒక్క స్క్రీన్ షాట్ తీసుకొని గుర్తుపెట్టుకోండి, చాలా బాగుంటుంది. సరేనా? సో ఇంతటితో ఈ లెసన్ అనేది కంప్లీట్ అయింది. సో మరో మంచి లెసన్తో మరో మంచి రోజున మరొకసారి కలుద్దాం. సరేనా? బాయ్.